వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితంలో మరి యొక్క దినాన్ని అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు. నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు వేలాది వందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ విశ్వాసులందరితో కలిసి కొద్దిసేపు నేను స్తుతించి నేను గణపరిచే మహాభాగ్యాన్ని అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రార్థనలో సమయం గడిపిన వారు, మరి పాటలు పాడినటువంటి బిడ్డలు బట్టి నీకు వందనాలు. వారిని ఆశీర్వదించండి. మరి ఈ సమయంలో ప్రభా, మేమందరము నీ వాక్యం వినడానికి సిద్ధమవుతుండగా ప్రభా, నాయనా నీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించండి. ఎవరైతే నీ వాక్యాన్ని అందించడానికి నీవు ఏర్పాటు చేసావో ఆ బిడ్డను మరొకసారి అభిషేకించండి, ఆత్మతో నింపండి. ఆ బిడ్డ ద్వారా నీ యొక్క వాక్యాన్ని మాకు వినిపింప చేయమని వేడుకుంటున్నాం. వినిచుండగా ప్రభా, మాకు వినిబుద్ధిని పుట్టించండి. దాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని వినే ఈ మహాభాగ్యాన్ని మా జీవితంలో ప్రతిరోజు ఉదయం మాకు అనుగ్రహించామంటే మేమెంత అదృష్టవంతులో ప్రభా. దాన్ని మేము నానా సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నీకు చిత్తమైతే ఇంకా అనేక మంది బిడ్డలు చేరి నేను కనపరిచే భాగ్యం కూడా అనుగ్రహించండి. దీన్ని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి ప్రభా. ఇటువంటి సైతాన్ని సోదరులకు పడిపోకుండా నాయనా దీన్ని కంటిన్యూ చేస్తూ మేము ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మరి ఈ సమయంలో మరొక్కసారి ఈ వాక్యాన్ని అందించబోతున్నటువంటి బిడ్డను ప్రభా ప్రతిష్ఠించమని, అభిషేకించమని, ఆయన ద్వారా వాక్యం మాకు వినిపింపచేయమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పేరు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. జాన్సేక ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి రెవరెండ్ చామి రవికుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. మరి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు ప్రతి దినము మన జిమ్ లో జాయిన్ అవుతారు, ముగింపు ప్రార్థన చక్కగా చేస్తూ ఉంటారు. మరి పిలిచినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వస్తారండి. పాస్టర్ జామి రవికుమార్ గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య రవి గారు ప్రభుని ఆసక్తితో సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమాన్యుయల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తున్నారు. రవి గారు మరియు అతని ప్రియ సతీమణి సునీత గారులకు గ్రేస్ అని ఒక కుమార్తె ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రత్యేక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బాబీ రత్నాకర్ గారికి కోటి మరి ప్రత్యేక వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఆది నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఈ విధంగా ఉంది. దాన్ని చదువుకుందాం. ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూతను ప్రత్యక్షమైను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను. ఈ చదువుబడిన వాక్య భాగంలో చూసినట్లయితే ఆ తట్టు వెళ్ళెను. ఒకవేళ మోషే జీవితంలో ఆ దినాన ఆ తట్టు కానీ ఒకవేళ వెళ్లకుండా ఇంకా వేరే వైపు ఇంకొక వేరే డైరెక్షన్ వైపు వెళ్ళినట్లయితే ఆయన లైఫ్ అనేది మారిపోయేది. అదేవిధంగా యోనాకు దేవుడు నినివేకి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన తర్షీషుకు వెళ్ళాడు. ఆయన ఒకవేళ దేవుడు చెప్పినట్టే ఆయన నినివేకి వెళ్ళినట్లయితే ఒక్కరోజు వాళ్ళకి స్వార్థ చెప్తేనే 120,000 మంది కుడి ఎడమలను
అంటే తన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నినివేకి వెళ్ళే మార్గం ఉంది, అదేవిధంగా తర్షీష్కి వెళ్ళే మార్గం ఉంది. ఆయన జీవితంలో అది గొప్ప మార్పుకి అది కారణమైంది. మానవ జీవితంలో మనం చూసినట్లయితే ప్రతి మనిషి జీవితంలో ఒక మలుపు అనేది వస్తుంది. మన జీవన ప్రయాణంలో, మన జీవన మజిలీలో మన దిశను మార్చే ఒక సంఘటన కానీ, ఒక నిర్ణయం కానీ అదేం చేస్తుంటే మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంటుంది. మేబీ we stood mid in a junction. We have a 4-5 roads or options. బైబిల్లో డెక్కపూల్ అనే ప్రాంతం ఉంది. అది 10 మార్గాల కొడలట. ఆ 10 మార్గంలో ఏ మార్గాన్ని ఎంచుకుంటావు అని నిర్ణయించుకోవాల్సిన సమయం అది. సో మన జీవితంలో ఎవ్రీ డిసిషన్ హ్యావ్ ఏ కాన్సిక్వెన్స్. మనం తీసుకునే ప్రతి నిర్ణయము అది మన జీవితం మీద, మన గమనం మీద, గమ్యం మీద అది ఖచ్చితంగా దాని పర్యవసానము, అదేవిధంగా దాని ప్రభావం అనేది ఉంటుంది. కొన్ని సమయంలో, కొన్ని సందర్భంలో నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు బాధల్లో నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు సంతోషంలో నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు దేవుని కృపలో, దేవుని సంకల్పంలో ఆ నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో కానీ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, we need a ట్రాన్స్ఫర్మేషన్. ఒక రూపాంతరం చెందవలసిన సమయం వచ్చినప్పుడు ఏదర్ మీరు పాజిటివ్లీ రియాక్ట్ ఆర్ నెగిటివ్లీ రియాక్ట్. దేవుడిని నిర్ణయించేప్పుడు ముందుకు సాగుతామా, లేదు వెనక్కి వచ్చేస్తామా అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు స్టాగ్నేషన్గా ఉండిపోయే పరిస్థితి, కొన్నిసార్లు స్ట్రగుల్లో ఉండిపోయే పరిస్థితి, కొన్నిసార్లు ఒక ఆశ కావాలి లైఫ్లో, బతకాలన్న ఆశ, బ్రతుకు బాగుపడద్దన్న ఆశ, బ్రతుకు ముందుకు సాగాలన్న ఆశ. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో అనారోగ్యం గురైనప్పుడు హీలింగ్ అవసరం, స్వస్థత అవసరం. అదేవిధంగా మన జీవితం ఏ గురి గమ్యం లేకుండా వెళ్తున్నప్పుడు ఒక ఫోకస్ అనేది మనకి అవసరం. ఒకవేళ మానవ చరిత్ర గమనాన్ని కానీ మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ప్రపంచాన్ని మలుపు తిప్పిన అనేక సంఘటనలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. అందులో ఒకవేళ ఆది మానవుల కోసం మనం ఆలోచన చేసినట్లయితే ఫైర్, వాళ్ళు ఏం చేసేవారంటే జంతువులు అప్పుడు అంతకుముందు ఏంటంటే ఆది మానవుల పరిస్థితి ఏంటంటే వెన్ దర్ ఇన్ ఏ నామడిక్ లైఫ్ దే ఆర్ ది హంటర్స్ అండ్ ది ఫుడ్ గ్యాదర్స్. ఎందుకంటే దే డోంట్ నో హౌ టు రేర్ ది యానిమల్స్ అండ్ డోంట్ నో హౌ టు డూ ది అగ్రికల్చర్. వాళ్ళు ఏం చేసేవారంటే జంతువులను వేటాడుతూ ఉండేవారు. అప్పుడు ఆయుధాలు లేవు కాబట్టి జంతువులను చంపడానికి ఆ రాళ్ళని తయారు చేసే క్రమంలో ఒక రాయితో ఇంకొక రాయిని కొడుతున్నప్పుడు నిప్పు అనేది రావడం జరిగింది. ఆ నిప్పును వారు ఆహారాన్ని కాల్చి తినడానికి, అదేవిధంగా జంతువులను భయపెట్టడానికి, రాత్రికాల సమయంలో వెలుగుగా ఉండడానికి వాడుకోవడం ప్రారంభించారు. అదొక గొప్ప మలుపు మానవ జీవిత చరిత్రలో. అదేం చేసిందంటే అప్పటి వరకు సంచార జీవనంగా ఉన్నవారు స్థిర జీవితం ఏర్పడడానికి కారణమైంది. అదేవిధంగా డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అంటారు. అంటే జంతువులు మచ్చిక చేసుకొని ఆహారం కోసం పెంచడం నేర్చుకున్నారు. రెండో చూసినట్లయితే వీల్, ఈ చక్రం అనేది మానవ ప్రయాణంలో, అదేవిధంగా మెషిన్స్ అన్ని విషయాల్లో కూడా అది బలంగా పనిచేయడం ప్రారంభించింది. అది దూర ప్రాంతాలు దగ్గరగా చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత చూసింటే మనకి తర్వాత ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంగ్లాండ్లో జరిగింది. దాన్ని పారిశ్రామిక విప్లవం అంటాం. దాన్ని స్టీమ్ ఇంజిన్ అనేదాన్ని జేమ్స్ వాట్ అనేవాడు స్టీమ్ ఇంజిన్ కనుగొన్నాడు. సో స్టీమ్ ఇంజిన్ బట్టి ఏమైంది, ప్రయాణాలు చాలా సుఖవంతమయ్యాయి. అదేవిధంగా అన్ని ఫ్యాక్టరీల్లో అన్ని దాంట్లో మనం చూసినట్లయితే స్లాబ్ వేసినప్పుడు వైబ్రేషన్ మిషన్ కానీ అన్నిట్లో కూడా ఈ యొక్క ఇంజిన్ అనేది పనిచేసింది. అది గొప్ప ప్రభావాన్ని చూపించింది. అదేవిధంగా ఒకవేళ మానవ జీవన గమనంలో ఒకవేళ ఆలోచన విధానంలో కానీ ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే
ఆలోచన విధానంలో మనం ఆలోచన చేసినట్లయితే ఫ్రెంచ్ రెవల్యూషన్ అదేవిధంగా అమెరికన్ రెవల్యూషన్ ఏం చేసిందంటే లిబర్టీ, ఫ్రీడమ్ అండ్ ఫ్రెటర్నిటీ. అదేవిధంగా అమెరికా యొక్క రెవల్యూషన్ ప్రాముఖ్యం అంటే ఫండమెంటల్ రైట్స్. అంటే మానవుడు స్వేచ్ఛగా పుట్టాడు, రాజ్యం మానవుడిపై ఎక్కువ హక్కులు కలిగి ఉండకూడదు, మానవుడు స్వేచ్ఛ జీవిగా ఉండాలని చెప్పి కోరుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు అదే ప్రపంచంలో చూసినట్లయితే స్త్రీలు వివాహం చేసుకున్న చట్టబద్ధం చేస్తారు, పురుషులు చేసుకునే వివాహం చేస్తారు. ఎందుకంటే వారు ఇంగ్లాండ్ నుంచి విడిపోయింది ఎందుకంటే స్వేచ్ఛ కావాలని. అంతేకాకుండా తర్వాత కాలం చూసినట్లయితే మనం మానవుడు కనబెట్టిన కంప్యూటర్ కానీ, మొబైల్ కానీ, అదేవిధంగా రోబోట్ కానీ, ఏఐ కానీ, ఎడమా అదేవిధంగా కోవిడ్ 2019 ఇవన్నీ కూడా జరిగిన విషయం ఏంటంటే మానవ జీవన గమనంలో, మానవ ఆలోచనలో చాలా గొప్ప మార్పును తీసుకొచ్చాయి. అదేవిధంగా 1498లో జాన్ గుటెన్బర్గ్ కనుగొన్న ఈ ప్రింటింగ్ ప్రెస్ కానీ, 1969 జూలై 20లో మానవుడు చంద్రమండలంలో అడుగుపెట్టడం కానీ, ఇవన్నీ కూడా మానవ జాతి చరిత్రలో ఒక మార్పుకి, టర్నింగ్ పాయింట్ కారణమైంది. అదేవిధంగా చూసినట్లయితే రాబర్ట్ ఓపెన్ హైమర్ అనేవాడు యుఎస్ఏ ఆయన ఆటోమామ్ కనిపెట్టాడు. మొట్టమొదటి 1945 ఆగస్టు 6న హిరోషిమా దేశారు. అది 150,000 నుంచి 2,40,000 మంది చనిపోయారు. అదేవిధంగా నాగసాకి మీద వేసింది 90,000 నుంచి 140 మంది చనిపోయారు. దాన్ని ఏమంటారంటే లిటిల్ బాయ్ అంటారు ఆ బాంబుని. సో అణుబాంబు, ఈ మధ్యన వచ్చిన మిసైల్స్ ఇవన్నీ కూడా ఏం చేశాయంటే మానవ జీవిత ఆలోచనని, గమ్యాన్ని, గతిని మార్చేశాయి. అదేవిధంగా ఈ దినాన్ని మనం చూసినట్లయితే యవనస్తుల జీవితంలో ఆల్కహాల్, అదేవిధంగా డ్రగ్స్ అనేవి గొప్ప ప్రభావాన్ని చూపించి వారిని ఎందుకు కొరగాని వారిగా, సైకోస్గా, శక్తిహీనులుగా, బలహీనులుగా, శాడిస్టులుగా మారుతున్న ఆ పరిస్థితులు ఈ దినాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే మానవ జీవిత గమనంలో అనేక మార్పులు సంభవించుకుంటూ వచ్చాయి. అంతేకాకుండా ఒకవేళ బైబిల్ చరిత్రను కూడా మనం జాగ్రత్తగా కానీ గమనించినట్లయితే అందులో కూడా అనేక మార్పులు, అనేకమైన టర్నింగ్ పాయింట్స్ మనకు బైబిల్లో మనకి కనబడతాయి. ఒకవేళ దేవుని యొక్క సృష్టి, అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు వారికి అనుగ్రహించిన అద్భుతమైన ప్రపంచం, ది క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ టర్నింగ్ పాయింట్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ది హ్యూమన్స్. ఆ ఏదైనా వనంలో దేవుడు అనుగ్రహించిన జీవవృక్షఫలాలను తింటూ, దేవుడు ఆదాముకు అవ్వకి అప్పగించిన పనిని చేసుకుంటూ హ్యాపీగా, సాఫీగా ప్రతి సాయంత్రం వేళ దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. వారి జీవితంలో పరలోకాన్ని భూలోకంలో అనుభవించారు ఆయన. ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే సర్పం మాట విని ఆదాము అవ్వలు ఆ పండుని తినడం ద్వారా వారి జీవితాన్ని నాశనం చేసుకున్న పరిస్థితి. ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞ అతిక్రమించి కారణాన పాపం ఈ లోకానికి వచ్చింది. ఆ పాపమే దినాన ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. పాపానికి వయసుతో సంబంధం లేదు, పాపానికి చదువుతో సంబంధం లేదు, పాపానికి ధనంతో సంబంధం లేదు. ఆ ప్రతి ఒక్కరూ ఆ పాప కోపంలో మునిగిపోతున్న దాని బంధకాల్లో ఉంటూ ఉన్నాం. దేవుడు ఏదైనా వనాన్ని వారి కోసం నిర్మించాడు, దాని నుంచి బయటకు వారిని పంపివేయవలసి వచ్చింది. తర్వాత కాలంలో మనం చూసినట్లయితే పడిపోయి పాపంతో ఉండి దుర్మార్గులుగా ఉన్న మానవ జాతిని ప్రక్షాళన చేయడానికి దేవుడు ది గ్రేట్ ఫ్లడ్, జలప్రళయాన్ని పంపించవలసి వచ్చింది. దాని తర్వాత దేవుడు నోహోతో నిబంధన చేశాడు, మనుషుని బట్టి ఇప్పుడు భూమిని పాడు చేయనని. ఆ తర్వాత దేవుడు అబ్రహామును పిలిచిన విధానం, నువ్వు అనేక జనం తండ్రి అవుతావని దేవుడు చేసిన వాగ్దానము, అదేవిధంగా నిర్గమము, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నవారు తిరిగి కానాను దేశానికి, ప్రామిస్ దేశానికి వెళ్ళడము, దేవుడు వారికి సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇవ్వడము, ఆ తర్వాత కాలంలో దావీదు మహారాజు దేవుని రాజ్యాన్ని స్థాపించడము, ఆ తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే
యేసుక్రీస్తు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు యొక్క సువార్త సేవ, యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలు, శిలువ మరణము, అదేవిధంగా క్రూసిఫికేషన్ అండ్ ది రిజరక్షన్, పెంతెకోస్తు దినాన కుమ్మరించబడ్డ పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆ తర్వాత ప్రపంచమంతా వ్యాపించిన యేసుక్రీస్తు సువార్త. అంతేకాకుండా మన జీవితంలో మజిలీ చివరి గమ్యం, చివరి ఇదేంటంటే యేసు తిరిగి వచ్చి ఈ లోకాన్ని తీర్పు తీర్చి తన నిత్యరాజ్యాన్ని స్థాపించే విధానము. సో ఇవన్నీ కూడా బైబిల్ చరిత్రలో మార్పులే. కొన్ని మార్పులు సానుకూలంగా ఉంటే, కొన్ని మార్పులు మానవ జీవన పయనానికి అవి చెడ్డ ఉదాహరణగా మిగిలిపోయాయి. ఆనాడు నోవాహు ఓడలో 8 మంది కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అదే నోవాహు ద్రాక్ష తోట వేయడం ద్వారా ఆయన దిగంబరిగా మారి తన కుమారుడు ఆ దిగంబరత్వాన్ని చూడడం ద్వారా చనిపోవడానికి కారణమయ్యాడు. నేను అనుకుంటున్న ఆల్కహాల్ ఎప్పటికీ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న పరిస్థితి. బాగా చదువుకున్నవారు, చదువు లేనివారు, ఈవెందో హై సొసైటీలో ఉన్న ఉమెన్స్ కానీ, లో సొసైటీలో మిడిల్ క్లాస్ కొంతవరకు తక్కువ కానీ, హై క్లాస్లో ఉన్నవారు, లో క్లాస్లో ఉన్నవారు కాదు దానికి బానిసలుగా అయిపోయిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. సో ఒకవేళ ఈ యొక్క టర్నింగ్ పాయింట్ అనే పదాన్ని ఒక హెబ్రీ భాషలో మనం చూసినట్లయితే నాక్దద్ మిఫ్నే అనే పదానికి అది సాదృశ్యంగా ఉంది. దాని అర్థం ఏంటంటే జీవితంలో మార్పు కలిగే దశ, జీవితంలో మార్పు వచ్చే దశ. సో వ్యక్తుల జీవితంలో కానీ, మనుషుల జీవితంలో కానీ మార్పు అనేది వస్తూనే ఉంటుంది. ఆ మార్పు చెందవలసిన సమయం ఆసనం అవుతూ ఉంటుంది. అది మన దిశను మార్చడానికి పనికొస్తుంది. ఒకవేళ చూసినట్లయితే యాకోబు వెళ్తూ ఉన్నాడు, బేతేల్లో దేవుడు దర్శనం ఇచ్చాడు. సో దేవుడు దర్శించినప్పుడు యాకోబు జీవితంలో ఉన్న ఆలోచనలు వేరు. అయ్యా, నా ప్రయాణంలో తోడుగా వచ్చి నా ప్రయాణం అంతా నువ్వు కాపాడి నాకు ఆహారం ఇచ్చి సమృద్ధినిస్తే నువ్వు నా దేవుడిగా నేను అంగీకరిస్తున్నాను. అదేవిధంగా ఈ రాయ మందిరం అవుద్ది. అదేవిధంగా నాకు ఇచ్చే దాంట్లో నీకు ఒకవేళ నువ్వు నాకు 100 ఇస్తే అందులో 10వ భాగాన్ని నీకు ఇస్తానని చెప్పి, ఒకవేళ యాకోబు దేవుడిగా అంగీకరించకపోతే దేవుడికి ఏదో నష్టం అన్నట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయన యొర్దాన్ నది దాటి వెళ్ళిన తర్వాత తాను అన్నను అదేవిధంగా తండ్రిని మోసం చేస్తే మామ యాకోబును మోసం చేయడం ప్రారంభించాడు. చిన్నపిల్ల రాహేలు ఇస్తానని చెప్పి లేయాని కట్టబెట్టాడు. అదేవిధంగా ఒక యాకోబు మాటల్లో కానీ మనం విన్నట్లయితే యాకోబు అంటాడు, అయ్యా 10 సార్లు నువ్వు నా జీతాన్ని నువ్వు మార్చావు. సర్వసాధారణంగా జీతం మారిస్తే, ఇన్సెంటివ్స్ వస్తే, లేదా డీరెలవెన్స్ వస్తే ఎవరు సంతోషిస్తారు. ఇక్కడ ఈయన అంటాడు 31వ అధ్యాయంలో 41లో, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను కొలువు చేసి తిని, అయినను నువ్వు నా జీతమును 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండనిలా నిశ్చయముగా నువ్వు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసేదువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నీ గద్దించినని లాబానుతో చెప్పాను. ఇదే యాకోబు ఏమన్నాడంటే, అంతకుముందు 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమంటాడంటే 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచి దేశం మీద మరల రప్పిందని దేవుడు చెప్పిన తర్వాత నేను అడుగుతున్నాను. నేను ఏమంటానంటే ఈ విధంగా చెప్తున్నాడు, యాకోబు లేచి తలగడగా చేసుకున్న రాయిని తీసి దాని స్తంభం కనుక దాని కొండ మీద నూనె పోసాను. మరియు అతడు ఈ స్థలంలో బేతేలు అని పేరు పెట్టిన. అయితే మొదట ఈ ఊరికి లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లును దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తిండుకు ఆహారము ధరించుకుంటూ వస్త్రమును నాకు దయచేసినలా యెహోవా నాకు దేవుడై ఉండి, అంటే అవి ఇవ్వకపోతే దేవుడు కాడట.
మరియు స్తంభంగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ నిత్యముగా నీకు చెల్లించిన మొక్కుబడి చేసింది. అందులో మాటలకు ఇందులో మనకు చాలా తేడా ఉంది. మరి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా 32వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే ఆయన అంటాడు 10వ వచనంలో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడును, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయితిని అని చెప్పుకొస్తున్నాడు. అంతేకాకుండా 24వ అధ్యాయంలో యాకోబు వారిని తీసుకొని ఏరు దాటించి తన తిరిగిందంతా పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును. తాను అతను గెలవకుండా చూసి తొడగుట్టు మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తోడ గుడి వస్తుంది. అక్కడ నన్ను విడిచిపెట్టంటే అని అంటున్నాడు ఆయన, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీని అన్నాడు ఆయన. అంతేకాకుండా నేను దేవుని ముఖాముఖిగా చూశానని చెప్పి ఆ స్థలానికి పెనియా అని పేరు పెట్టాడు. యాకోబు జీవితంలో చూసినట్లయితే ఆ ఎగ్బోకు అనుభవం, ఆ పెనియుల అనుభవం ఆయన జీవితంలో గొప్ప మార్పుకి కారణమైంది. ఆ ఎబ్బోకు అనుభవం తర్వాత పెనీయులలో దేవుని దర్శనం తర్వాత ఆయన అంటాడు 5వ వచనంలో, యాషావు కన్నులెత్తి 33:5 అండి. యాషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి నీకేమి కావాలని అడుగునని అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన అంటాడు 10వ వచనంలో, అప్పుడు యాకోబు అట్లా కాదు, నీ కటాక్షం నా మీద ఉన్నాయట్లా చిత్తగించుము, నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును చూచి తిని నీ కటాక్షం నా మీద ఉంచింది. అంతకుముందు మృత్యువు చూసినట్టుగా చూసి అక్కడి నుంచి పారిపోయాడు, అన్న చంపేస్తాడేమని. ఈ దినాన అదే యాకోబు జీవితంలో అన్న దేవుడి ముఖం చూసినట్టుగా నీ ముఖాన్ని చూస్తాను అన్నాడు. ఆ దినాన ఆశీర్వాదాల కోసం వెంపర్లు పరిగెట్టాడు దాని వ్యక్తిగత జీవితంలో. ఆశీర్వాదాలు ఏంటంటే ఆహారము, వస్త్రము, సంపదలు. ఈ విధంగా అన్నకి కొన్ని కోట్ల విలువైన, కొన్ని లక్షల విలువైన బహుమతిని ఇచ్చాడు. దినానంట, ప్రభా నీ ఆశీర్వాదం కావాలయ్యా, ఈ లోక సంపద నాకు వద్దు. ఒకవేళ మామ మోసం చేయడం అని జీవితంలో ఒక మార్పు కారణమైందా? లేదు దేవుడు పెనీయుల్లో దర్శించడం ఆయన జీవితంలో ఒక మార్పు కారణమైందా? ఏదేమైనప్పటికీ ఈ యాకోబు తన వ్యక్తిగత జీవితంలో మోసగాడుగా ఉన్నవాడు. దేవుడు అంటాడు, నువ్వు మనుషులతోనూ దేవునితో కనుక ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు అంట. ఆ క్షణం నుంచి ఒకవేళ ఆయన జీవితాన్ని మనం గమనించినట్లయితే ఒక బలిపీఠాన్ని కట్టాడు ఆయన. ఆ బలిపీఠం కట్టి బలిపీఠకి ఏమని పేరు పెట్టాడంటే ఆయన విధంగా అంటాడు 33:20. బలిపీఠం కట్టించి దానికి ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. దానికి అర్థం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడని. ఉదయాన ఆయన పొర అడుగుతాడు, అయ్యా నీ వయసు ఎంత? అయ్యా నేను యాత్ర చేసిన సంవత్సరంలో అనేకములు, నేను జీవించిన కొద్దిగా ఉన్నాయి, నా పితరుల వంటి దినాలు కాలేదంటాడు ఆయన. అంతేకాకుండా తన కుమారుల్ని ఆశీర్దిస్తున్నప్పుడు వారి వ్యక్తిగత జీవితంలో వారి దేనికి యోగ్యులో, వారి దేనికి అర్హులో ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా దీవించినట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. ఒకవేళ మనం చూసినట్లయితే 49వ అధ్యాయం 4వ వచనం ఆదికాండంలో రూబేను కోసం చెప్తూ అంటాడు, నీల వలె చెంచులుడివై నువ్వు అతిశయము పొందుదువు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రపరిచేసితివి, అతడు నా మంచముకి ఎక్కినని చెప్పుకొస్తాడు ఆయన. అంతేకాకుండా అని వారు సహోదరులు, వారి ఖడ్గము బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు, వారి కోపం వచ్చి మనుషులను చంపారని చెప్పి అక్కడ చెప్పుకొచ్చినట్టుగా వాక్యం మనకి కనబడుతుంది. ఈ విధంగా చూసినట్లయితే యాకోబు జీవితంలో దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఒక సానుకూలమైన పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. మానవ జీవితంలో మనం దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన క్షణం కన్నా అద్భుతమైన క్షణం కానీ ఆనందం కానీ ఇంకోటి మన జీవితంలో ఉండదు. రక్షణ ఆనందం అనేది అద్భుతం కంటే గొప్పది. యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన క్షణం అనేది మనకి
చాలా కాలంగా దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యం నుంచి స్వస్థత పొందడం కంటే అమూల్యమైనది. సిరి సంపదల కంటే విలువైనది. ప్రవచనం కంటే ప్రశస్తమైనది. భాషల కంటే ప్రాముఖ్యమైనది. మర్మం కంటే విశిష్టమైనది. ప్రాణం కంటే ప్రాధాన్యమైనది. లక్ష్యం కంటే విలక్షణమైనది. కుటుంబం కంటే కోరదగినది. సో ఈ రక్షణ ప్రణాళిక కోసం యేసుక్రీస్తు ఒకవేళ క్రయందనంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ఆయన. ఆ రక్షణ ఇచ్చిన దేవుని యొక్క విషయంలో మనం ఏ విధంగా ఉన్నాం? చిన్న పౌలు అంటాడు, క్రీస్తు నా కొరకు చనిపోయాడయ్యా, నా కొరకు చనిపోయిన క్రీస్తు కోసం నేను బ్రతుకుతానని చెప్పి అన్నట్టుగా లేఖనాలు మనకి చెప్తూ ఉన్నాయి. ఒకవేళ మనం చూసినట్లయితే బైబిల్లో అనేక మంది వారి జీవితాల్లో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ లో వెళ్ళినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ టర్నింగ్ పాయింట్ టైంలో ఏం చేయాలో మాటలు చూసుకొని కొంచెం ముందుకెళ్దాం మనం. ఒకటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే టర్నింగ్ పాయింట్ లో గాడ్ ఓపెన్ అవర్ ఐస్ టు ట్రూత్. సత్యం కోసం దేవుడు మన కొనల్ని తెరవాలని దేవుడు ఆశపడతాడు. ఈ దినాన్ని చూసినట్లయితే కనలేని, మాట్లాడలేని వాటి వైపు మనుషులు పరిగెడుతూ ఉన్నారు. ఆ పరిగెడుతున్న క్రమంలో సృష్టికర్తను మనిషి సృష్టిని ఆరాధించేవారుగా ఉన్నారు వాళ్ళు. ఒక ఆయన ఒక క్రైస్తవునికి, అదేవిధంగా ఇతర విశ్వాసానికి చెందిన వ్యక్తుల కోసం డిస్కషన్ జరుగుతున్నప్పుడు సేవకుడు విధంగా అడిగాడంట, అయ్యా మీరు ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నారో ఒకవేళ అటువంటి రూపం కలిగిన వ్యక్తులు మీ కడుపులో పుడితే మీరు అంగీకరిస్తారా అన్నప్పుడు ఆయన అంగీకరించలేమన్నారు. ఎందుకంటే ఒకవేళ రంగు విషయంలో కానీ, రూపం విషయంలో కానీ, అవయవాల విషయంలో కానీ, తక్కిన విషయాల్లో కానీ వారు మనలాగా లేరు, వేరే స్వరూపంలో ఉన్నారు, అటువంటి వారు మన బిడ్డలుగా పుడితే అంగీకరిస్తామా అని అన్నప్పుడు ఆయన ఆలోచించడం ప్రారంభించాడట. అదేవిధంగా అనేక మంది యూట్యూబ్లో సాక్ష్యాలు విన్నప్పుడు అనేక రకరకాల కులాల నుంచి, మతాల నుంచి, ఆర్థిక నేపథ్యాల నుంచి, అదేవిధంగా చదువు విషయంలో, అదేవిధంగా భక్తి విషయంలో different people is accepting the Jesus Christ as the personal savior even from the Muslim brothers. అందరి కారణం ఏంటంటే దేవుడు ఒక దినాన వారి కళ్ళుని తెరిచాడట. ఒక ముస్లిం సహోదరుడు ఖురాన్ చదువుతున్నప్పుడు, నీ ఖురాన్లో కానీ ఏవైనా నీకు కానీ డౌట్స్ వచ్చినప్పుడు బైబిల్ నువ్వు తర్జుమా చేయి, బైబిల్ నువ్వు కన్సల్ట్ చేయని రాయబడి ఉన్నప్పుడు ఆయన బైబిల్ చదివి దేవుని తెలుసుకున్నాను అంటాడు ఆయన. ఆ విధంగా చూసినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో ఏదైతే నీ యొక్క మనోనేతలకు గుడితనం కలుగు చేసిందో, నువ్వు ఒకవేళ గొప్ప పేరుని పరిగెట్టావో, ఉద్యోగాన్ని పరిగెట్టావో, అందరికన్నా ఉన్నతంగా ఉన్న పరిగెట్టావో, ఒక దినాన అది నీ జీవితంలో గొప్ప మార్పుకి, అది నీ జీవితంలో వచ్చిన అనారోగ్యం కానీ, ఒక యాక్సిడెంట్ కానీ, ఒక అవమానం కానీ, ఇబ్బంది కానీ గొప్ప మార్పుని తెస్తుందట. ఒక ఆయన అంటాడు, ఆస్తి ఒక ఆర్థిక ఇబ్బందితో పోద్దట, అందం ఒక అనారోగ్యంతో పోద్దట, మంచి పేరు ఒక చిన్న మనం చేసే చెడ్డ పేరుతో మొత్తం పోద్దట. సో మనతో నిలబడిన ఆస్తి కోసం, మనతో ఎల్లకాలం ఉండని ఆరోగ్యం కోసం, మనతో ఉన్న మంచి పేరు కోసం జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. ఒకవేళ మనం చూసినట్లయితే ఇది లై ఓపెన్. అప్పటి వరకు యాకోబు ఏమనుకున్నాడంటే, అన్నను మోసం చేశాను, నాన్నగారిని మోసం చేశాను, మా మామను కూడా మోసం చేద్దామంటే ఆయన చేతిలో ఈయన ఓడిపోయాడు. అది నాకు అర్థమైంది, ప్రభువా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని. అదేవిధంగా మనం చూసినట్లయితే అనేక మంది ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డే పరిస్థితి, అనేక మంది జీవితంలో గొప్ప మార్పు వచ్చిన పరిస్థితి. నా వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే నేను డిగ్రీ కాలేజీలో కృష్ణా కాలేజీలో చదువుతూ ఉండేవాడిని. అప్పటి వరకు మా నాన్నగారేమో యునైటెడ్ బాప్టిస్ట్ లక్ష్మీపురానికి సెక్రటరీగా ఉండేవారు. నేను బైబిల్ క్విజ్లో సండే స్కూల్ నుంచి కూడా అనేక ప్రైజులు పొందుకుంటూ ఉండేవాడు. అలా క్రమంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి కృష్ణా కాలేజీలో మద్యపాలెంలో డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను. స్నేహం వేరు, అదేవిధంగా భక్తి వేరు. సో నా భక్తిలోనే ఉంటుండేవాడిని, నా ప్రార్థన, నా బైబిల్. అదేవిధంగా స్నేహితులతో సంతోషంగా ఉండేవాడిని. కాబట్టి ఆ వినాయక తణుపుకి ఒక దినాన వారు పిలిస్తే వెళ్ళాను నేను.
వెళ్ళినప్పుడు ఏమైందంటే అది సాయంకాలం వినాయకుని అనిపే లోపు అది చీకటి పడిపోయింది. మేఘాద్రి గడ్డ దగ్గర అనుపు చేసాం. అదేవిధంగా అది అనుపుతున్నప్పుడు మా ఊరికి మాది పురుషోత్తపురం, అదేవిధంగా పక్కన నరవా అనే ఒక విలేజ్ ఉంది. వారికి మాకు మేము ముందు అంటే చిన్న తగాదా అలా జరిగింది. ఆ తర్వాత స్నేహితులందరూ కలిసి ఒక పందెం వేసుకున్నాం, ఈ చివరి నుంచి మేఘాద్రి గడ్డ ఆ చివరికి ఎవరు చేరుతారు అన్నట్టుగా. సో ఆ పందెంలో పాల్గొన్నాను. మధ్యలోకి వెళ్ళినప్పుడు పెయింట్ అయిపోయాను. నేను కిందకి మునిగిపోతూ ఉన్నాను. మా స్నేహితుడు అంటున్నాడు, నీకేం పర్వాలేదు, మనం దగ్గరికి వచ్చాం అన్నాడు. అప్పుడు నేను మిడిల్లో ఉన్నాను, నాకు కనబడుతుంది. ఎందుకంటే పైకి ఒకసారి వేసి మళ్ళీ కిందకి మునిగిపోవడం ప్రారంభించాను. ప్రార్థన చేయాలన్నా సిగ్గేసింది. ఎందుకు? ఉండకూడని స్థలంలో, ఉండకూడని సమయంలో, ఉండకూడని వ్యక్తుల్లో, ఉండకూడని సందర్భాల్లో ఉన్నాను నేను. అమ్మ నాన్న అందరూ జ్ఞాపకం వస్తూ ఉన్నారు. సో ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా క్షమించాను. మేఘాద్రి గడ్డలో ఏమవుద్దంటే ఈ రిజర్వాయర్ దగ్గర అయినా ఎక్కడ శవం కొట్టుకెళ్ళిపోయినా రిజర్వాయర్లో చివరి దాకా వచ్చి ఆ గేట్ దగ్గర ఏమవుతుందంటే బోర్ల శవం పడి అది ఆ కెరటాల దీనికి ఊగుతూ ఉంటుంది. అది నాకు అర్థమైపోతుంది. నేను చాలాసార్లు చూసాను, చాలా మందిని చూసాను చనిపోయిన వాళ్ళని. ఇదే జీవితంలో ఆఖరి రోజున అర్థమైపోతూ ఉంది. అరడానికేమో నీటిలో ఉన్నాను, ఇతరులు చూడడానికేమో నేను నీటిలో ఉన్నాను. లైటింగ్ కూడా పెద్ద లేని పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చాడో అప్పటి వరకు మేము తగ్గుపడ్డ ఊరు నుంచి ఒక అబ్బాయి వచ్చి బయటకు ఒడ్డుకు తీసుకొని వచ్చాడు. ఆయన ఆ దినం అర్థమైంది ఏమనంటే దేవుడే కాపాడాలి, మనుషులు ఎవరు కాపాడలేదు, స్నేహితులు ఎవరు పక్కన స్నేహితులు కాపాడలేకపోయాడు. సో ఏ మేఘాద్రి గడ్డలో చనిపోవలసిందో అదే మేఘాద్రి గడ్డ బ్రిడ్జ్ దగ్గర బాప్తిసం తీసుకున్నాను. సో నా జీవితంలో అది గొప్ప టర్నింగ్ పాయింట్. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రతకడానికి ఏ వృత్తి చేసినా, జీవించడానికి ఏ వృత్తి చేసినా నా ఆశ అయితే దేవుని వాక్యం చెప్పడమే, నా ఆశ అయితే సాక్ష్యం చెప్పడమే. ఎక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం కలిగినా, ఎప్పుడు అవకాశం కలిగినా, ఏ స్థలంలో కలిగినా, ఏ సమయంలో కలిగినా కాదని చెప్పడం నాకు అలవాట్లు. ఎందుకంటే ఈ జీవితం ఏదైతే నేను జీవిస్తూ ఉన్నానో దేవుడిచ్చిన జీవితం, ఆ దినాన్ని కానీ దేవుడు మౌనంగా ఉండిపోయినట్లయితే, ఒకవేళ మనం చూసినట్లయితే స్టెఫను చనిపోయినప్పుడు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. అదేవిధంగా మోషే అహరోను యొక్క మరణంలో దేవుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఒకవేళ దినాన దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు ఏంటి? నువ్వు బైబిల్ ఎరుగుదువు, చిన్నప్పటి నుంచి క్రైస్తవ భక్తి మర్యాదల కుటుంబంలో పుట్టించాను, సంఘంతో అంటు కట్టించాను, నీకు నువ్వు చేసిన పని ఏంటని ఒకవేళ పాపం తెచ్చుకొని ఒకవేళ మౌనంగా ఉండిపోయినట్లయితే ఆ రోజే నా చరిత్ర అంతమైపోయింది. బైబిల్ ఉంటది కదా, నీ ముఖము నువ్వు తిప్పుకొనగా అవి చనిపోతాయి అన్నట్టుగా దేవుడు ఎందుకో దినాన్ని కనికరించాడు. ఆయన తర్వాత అర్థమైంది దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్రేమ. అప్పటి నుంచి మన జీవితంలో వెనక్కి తిరిగి చూడలే. నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేశాను, డిగ్రీ లెక్చరర్గా పనిచేశాను, ప్రస్తుతానికి టీచర్గా పనిచేస్తున్నాను. ఎక్కడ చేసినా 100% పనిచేస్తున్నాను. నేను ఎక్కడ పనిచేసినా ఇతరులకు మేలుకరంగానే పనిచేస్తాను. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించి, దేవుడు నన్ను క్షమించి దానం చేసిన జీవితం ఇది. ఒకవేళ వ్యక్తిగత జీవితంలో నేను అనేకమైన డిగ్రీస్ చేసిన, వివాహం జరిగిన, కూతురిచ్చిన, సంఘాన్ని నడిపిస్తున్నా, ఏం చేస్తున్నా అది దేవుని యొక్క కృప అనే సత్యాన్ని నేను ఎరుగుదు. నేను దట్ ఈస్ ఓన్లీ ది గ్రేస్ ఆఫ్ గాడ్, దట్స్ ఆల్. పౌలా, నువ్వు ఎందుకు ఇలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు అంటే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను అంటాడు. సో నా వ్యక్తిగత జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ప్రతి మజిలీలో, ప్రతి టర్నింగ్ పాయింట్లో, ప్రతి పాయింట్లో కూడా దేవుడు ఉండి సరైన దిశలో నడిపించాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు, దేవుడు ఒక మార్గంలో వెళ్ళమని చెప్పినప్పుడు ఆ మార్గాన్ని అంగీకరించి ముందుకు నడిస్తే ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. మేము విశాఖపట్నం పురుషోత్తపురం అనే ప్రాంతంలో ఉండేవారు. అప్పటికి అది ఎక్కువ గొర్రెల కాపర్లు ఉండే స్థలం, ఎక్కువ నిషేధాలు ఉండే స్థలం. సో మీ చుట్టాలందరూ కలుసుకున్నప్పుడు మా ఊర్లో ఫేమస్ అంటే తప్పిడి గుళ్ళు అనేవి ఫేమస్ అవి. సో చిన్నప్పుడు మేము అందరం కలిసి అక్కడ కలిసినప్పుడు, చుట్టాలు కలిసినప్పుడు రే పురుషోత్తపురం పిల్లంటారా అంటే మేము తప్పిడి గుళ్ళు చాలా సంతోషంగా, మేము చాలా గొప్పగా వేసేవారు. అదేవిధంగా ఏమైనా పౌరాలు కావాలన్నా, వాళ్ళకి ఏమైనా తక్కిన తాటికాయలు, ఈతకాయలు కావాలని పిలిచేవారు. సో వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఈ పురుషోత్తపురం వాళ్ళు చాలా పల్లెటూరు వారు అన్న అభిప్రాయం వాళ్ళకు ఉండేది. కానీ దేవుడు నా జీవితాన్ని రక్షించిన తర్వాత, అదేవిధంగా దేవుని పట్ల ప్రేమ పెరిగిన తర్వాత, కుటుంబంలో ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా వాక్యం చెప్పడానికి దీనికి అవకాశం ఇచ్చే పరిస్థితిలో దేవుడు మమ్మల్ని దీవించాడు. అదేవిధంగా నేను రక్షించబడక ముందు నాకు వచ్చిన మార్కులు వేరు, రక్షించబడిన తర్వాత నాకు వచ్చిన మార్కులు వేరు. ఆంధ్ర యూనివర్సిటీలో MSW ఫస్ట్ ర్యాంక్.
పిహెచ్డి 13వ ర్యాంక్. అదేవిధంగా మన జాబుల్లో కూడా నా కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ 3 జిల్లాల్లో కూడా అన్నది. నాకు తెలుసు చిన్నప్పుడు నా చదువు ఏంటో, అదేవిధంగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత నా చదువు ఏంటో. అది నా జ్ఞానం కాదు, ఆ సత్యం నేను ఎరిగింది నేను. ఎందుకంటే డిఎస్సి నేను రాస్తున్నప్పుడు సెలవు పెట్టలేదు, పుస్తకాలు కొనలేదు, కోచింగ్కి వెళ్ళలేదు. ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ నా చర్చ్ వర్క్ చేసుకుంటూనే చేశాను నేను. బాబీ గారు ఎరుగుతారు, కంపేషన్ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. అది ఆ సమయంలో తిరిగి ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. సో ఆ ప్రతి మలుపులో దేవుని కృప మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఉంటుంది, నువ్వు అటు ఇటు తిరక్కు, అదే దారి నువ్వు తిన్నగా నువ్వు వెలుపు అన్నట్టుగా ఏ విధంగా దేవుని యొక్క స్వరం వినబడడం ప్రారంభించిందో. సో నా వ్యక్తిగత జీవితంలో కూడా చూసినట్లయితే నువ్వు వెళ్తున్న త్రోవ సరైనదే, నువ్వు కుడికి కానీ ఎడమగా నువ్వు తిరగొద్దు అని చెప్పినట్టుగా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క నాయకత్వంలో నడవడం నేర్చుకున్నాను నేను. ఎందుకంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఉంటే, ఎందుకంటే మన ఆరంభంలోనే అంతాన్ని చూడగలిగే దేవుడు మన దేవుడు. ఆయన మనం ఏదైతే ఆరంభంలో ఏం చూస్తాం, మహా అయితే కనుచూపు మేర వరకు మనం చూస్తాం. దేవుడైతే ఆరంభంలో అంతాన్ని చూడగలడు. ఆయన దావీదు గొర్రెలు కాసుకున్నప్పటికే చక్రవర్తిగా అతను నియమించినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. ఒకవేళ యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో చూసినట్లయితే 21వ వచనంలో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైన తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనుకుండా ఒక శబ్దము నీ చెవులకు వినబడిన వాక్యం మనకి సెలవిస్తుంది. కొన్నిసార్లు సేవా జీవితంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బందులు, రకరకాల పరిస్థితులు అనేవి వస్తుంటాయి. అనవసరంగా ఎందుకు వచ్చాం అన్నట్టు కొన్నిసార్లు నిరాశ, నిస్పృహలు అనేవి వస్తూ ఉంటాయి. స్నేహితులు మనం కలిసినప్పుడు వారు ధనం కోసం చెప్తారు, హోదా కోసం చెప్తారు, వారి కార్లు, బంగాళాల కోసం చెప్తున్నప్పుడు మనం పొరపాటు చేసామన్న ఆలోచనలు వస్తుంటాయి. ఏదేమైనప్పటికీ పరలోకం తీసుకెళ్ళలేని ఏ వస్తువు కూడా మనకు అనవసరమే. ఒక ఆత్మను రక్షించగలిగితే చనిపోయిన తర్వాత కూడా మనం జీవిస్తాం. ఉదాహరణ చూసినట్లయితే జోబు గారి మీటింగ్లో బెల్లంపల్లి ఆయన ప్రవీణ్ కుమార్ రక్షించబడ్డారు. ఆయన ప్రతిసారి మాటను చెప్తున్నప్పుడు చనిపోయిన జోబు గారు సజీవంగానే ఉంటాడు. యేసుక్రీస్తు కోసం బతికిన అపోస్తలుడైన పౌలు లాంటి వారి దినాన ప్రతిరోజు మనం అధ్యయనం చేస్తూనే ఉన్నాం. మనం ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో దేవుని వైపు దగ్గరగా రావడానికి, అప్పటి వరకు మోషే వేరే తట్టు ఉన్నాడు, ఈ దినాన దేవుని తట్టు వచ్చాడు. మోషే ఒకప్పుడు దూరంగా ఉన్నాడు, దేవుడు ఈ దినాన దేవునికి సమీపంగా వచ్చాడు. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కనులు తెరిచినప్పుడు జీవితం అల్పమైనది, స్వల్పమైనది, పరలోకమే స్థిరమైన విషయం తెలిసినప్పుడు దాని వైపు అడుగులు వేసేవారు ఉన్నామా, లోకం వెంబడి ఆశల వెంబడి పరిగెట్టేవారు ఉన్నాం. గెహజీ పరిగెట్టాడు. ఏలియా 14 అద్భుతాలు చేస్తే ఎలీషా 20 అద్భుతాలు చేశాడంట. ఒకవేళ గెహజీ దేవునితో పాటు ఉన్నట్లయితే ఒక 56 అద్భుతాలు చేసేవాడేమో. ఆయన తుచ్చమైన పనికిమాలిన వస్తువుల కోసం, బంగారం కోసం వెంటబడి కుటుంబానికి ఆయన కుష్ఠరోగం తెచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. సో అంతేకాకుండా గాడ్ బ్రేక్స్ అవుట్ ప్రైడ్ అండ్ బిల్డ్స్ హ్యూమిలిటీ. దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క మలుపులో మన గర్వాన్ని అణిచి మనలో ఆ తగ్గింపు స్వభావాన్ని దేవుడు మనకి కలిగిస్తూ ఉంటాడు. దేవుడు కలిగిస్తూ ఉంటాడు. మన వ్యక్తిగత జీవితంలో మనం చూసినప్పుడు దావీదుకి యోవాబు చెప్పాడు, అయ్యా జనాభా లెక్క పట్టద్దని. కానీ దావీదు వినలేదు. దాన్ని బట్టి ఇశ్రాయేల్ మీదకి శాపాన్ని తీసుకొచ్చాడు, తెగులుని తీసుకొచ్చాడు. ఆయన తర్వాత అంటాడు, అయ్యా గొర్రెల వంటి వాళ్ళు ఏం చేశారయ్యా, నేను కదా పాపం చేశాను అంటాడు. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏం చేస్తాడు. అదేవిధంగా 51వ కీర్తనలో దావీదు చేసిన పొరపాటుని పశ్చాత్తాపం పొందిన సమయంలో, ప్రభు తల్లి గర్భంలో నేను పాపిగా పుట్టాను ప్రభు, హిస్సోపుతో కడుగు, నాకు స్థిరమైన మనసు లేదు, స్థిరమైన మనసు నాకు పుట్టించని నతిక్రమం నాకు తెలిసాను దేవుని సందులో గోజాడిన సందర్భాలు ఎరుగుతున్నాను. సో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఇరుపుతాడు, మలుస్తాడు, తన సేవలో వాడుకుంటాడు. అంతేకాకుండా అప్పటి వరకు పోయిన సంబంధాలను తిరిగి మళ్ళీ పునరుద్ధరిస్తాడట. యోబు జీవితంలో చూసినట్టయితే యోబు అనారోగ్యం వచ్చినప్పుడు భార్య విసుకుంది, భార్య అసహించుకుంది, అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ అసహించుకున్నారు. ఆయనతో పాటు ఉన్న తోటి స్నేహితులు నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు అన్నట్టుగా అన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు 42వ అధ్యాయంలో తిరిగి దర్శించాడో యోబు అంటాడు, అయ్యా నోటి మాట చేత విన్నాను, ఈ దినాన కళ్ళారా నేను చూశాను అన్నప్పుడు, ఆ స్నేహితుల కోసం ప్రార్థన చేయమన్నప్పుడు స్నేహితులు కోల్పోయిన పరిస్థితి అంతా తిరిగి పొందుకోగలుగుతారు. ఆ దినాన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కలిసి వస్తారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు మన జీవితాన్ని విరిచి తిరిగి కట్టినప్పుడు ఏం చేస్తారంటే రిలేషన్స్ విల్ బి రిస్టోర్డ్.
ఒక తప్పిపోయిన కుమారుడు కూడా తన వ్యక్తిగత జీవితంలో అన్నొద్దు తంటొద్దని వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చినప్పుడు తిరిగి తండ్రిని పొందుకోగలిగే భాగ్యాన్ని ఆయన పొందుకున్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే గర్వం పోయి ఆశపోయిన తర్వాత యాకోబుకు ఏమో అప్పటి వరకు ముచ్చువుగా కనబడ్డ యాషావు దినాన దేవుని ముఖం చూసినట్టుగా చూశానన్నమాట చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా చూసినట్లయితే గాడ్ గివ్ ఏ న్యూ మిషన్ అండ్ న్యూ డైరెక్షన్. మనం అందరూ ఎరిగిన బాబీ రత్నాకర్ గారు ఒకప్పుడు అనేకమైన ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండేవారు. వాళ్ళ ప్రాజెక్ట్ లో జేమ్స్ అని ఒక అబ్బాయి మాతో పాటు కలిసి పనిచేసేవాడు సిడిఎఫ్ కింద. ఆ తమ్ముడు చెప్పాడు, డాడీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎక్కువ బైబిల్ చదువుతున్నారు, ఎక్కువ ప్రార్థనలో ఉంటున్నారు అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మన యొక్క విచువల్లో కలిసిన తర్వాత ఆయన మాటల్లో కానీ ఆయన యొక్క మాట్లాడే విధానంలో కానీ జీవితం పట్ల ఆయనకున్న అవగాహన విషయంలో కానీ చూసినట్లయితే గొప్ప మార్పు ఎలా వచ్చిందో వ్యక్తిగతంగా నాకు తెలియదు, కానీ మొత్తం మీద గొప్ప మార్పులోకి ఆయన వెళ్ళినట్టుగా మనలాంటి అనేక మందికి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నప్పుడు, దేవుడు మన వ్యక్తిగత జీవితంలో వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్ ఇఫ్ యూ హోల్డ్ ఇట్ బ్యాక్. అంతేకాకుండా ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కానీ మనం దర్శించినట్లయితే, దేవుడు ఒకవేళ మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చినట్లయితే మనం ఏ విధంగా స్పందించాలి? మొట్టమొదటి అంటే లిజన్ టు ది గాడ్స్ వాయిస్ త్రూ హిస్ వర్డ్. దేవుని యొక్క స్వరాన్ని జీవగ్రంథం ద్వారా వినగలగాలి మనం. బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడిని, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య వశించిందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సో జీవగ్రంథమైన బైబిలే యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తే దేవుని యొక్క వాక్కు ఎడమా. సో ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే మన గురిని, గమ్యాన్ని, మన పరిస్థితిని దేవుడు ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాడు. నేను కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు చాలా ఒత్తిడి ఉండేది. అంతేకాకుండా చాలా ఆడిట్స్ చాలా ఉండేవి. అది కూడా సడన్ గా చెప్పేవారు, రేపు ఉదయం వస్తామంటే నైట్ ఎప్పుడో చెప్పేవారు. ఏం చేయాలి అర్థమయ్యేది కాదు. నాకు అందులో నడిపించిన బైబిల్ మాటలు ఏంటంటే, సమదిన మనం కుంగిని ఎట్లా నువ్వు చేతకాని వాడవగదన్న మాట ఎక్కువ నన్ను బాగా ప్రోత్సహించేది. అంతేకాకుండా నువ్వు వివేకము గల నాయకుడివే యుద్ధం చేయము అనే మాట, 2 మాటలు మళ్ళీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వారు వచ్చేలోపు చేయవలసిన పనులన్నీ కూడా చేయడానికి ముందుకు సాగుతూ ఉండేవాడు. సో మన వ్యక్తిగత జీవితంలో బైబిల్ చదువుతున్నప్పుడు అనేక ఆత్మీయ సత్యాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. మన ఆలోచన విధానం కరెక్టా కాదా, అదేవిధంగా మన ఉద్దేశాలు కరెక్టా కాదా, సామెతలుగా ఒకవేళ మన యొక్క సాంఘిక జీవనం, కుటుంబ జీవనం, అదేవిధంగా ప్రొఫెషనల్ లైఫ్లో ఒకవేళ మనకి చాలా విషయాలు కావాలంటే సామెతల గ్రంథంలో అద్భుతమైన సలహాలు, సూచనలు మనకు కనబడుతూ ఉంటాయి. వ్యర్థమైన వాటిని అనుసరించేవానికి వచ్చే శ్రమలు అన్నింటినీ కాదంటాడు, వేశ్య సాంగత్యం చేయడానికి రొట్టెతున్నప్పుడు మాత్రమే మిగిలిన అంటాడు. ఆ విధంగా చూసినట్లయితే ఆ మానవ సంబంధాల్లో అదేవిధంగా నీ గుట్టు పరుని గుట్టు బయట పెట్టొద్దు అంటాడు. అదేవిధంగా విషయాలు ఇతరులతో ఎక్కువ పంచుకోవద్దు అంటాడు. అదేవిధంగా ఇతరుల ఇంటికి గడిగడికి నువ్వు వెళ్ళొద్దు అంటాడు. అదేవిధంగా స్నేహితుడు మేలుకోరి గాయములు చేయను, పగవాళ్ళు అక్కడ ముద్దులు పెట్టిన అంటాడు ఆయన. అనేకమైన ఆత్మసం విషయాలు సామెతల గ్రంథంలో, ఎందుకంటే సొలొమోను చాలా జ్ఞానం కలిగిన వాడు. అదే జ్ఞానాన్ని ఇంకో దగ్గర పెట్టాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సామెతల గ్రంథంలో అనేక విషయాలు మనం చాలా ప్రోత్సహిస్తూ ఉంటాయి. అది ఇట్ విల్ గివ్ అస్ ఐ ఓపెనింగ్. సో ఆ విధంగా ఏంటంటే ఒకవేళ జీవ గ్రంథం ద్వారా అనేక సత్యాలు తెలుసుకునే బిడ్డలుగా మన జీవితాల్లో ఉండగలుగుతూ ఉన్నామా? వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎ డౌట్, అంటే ఏ నిర్ణయం తీసుకొని నీకు అర్థం కానప్పుడు ఒకవేళ బైబిల్ తెరిచి కానీ చూసినట్లయితే బైబిల్ వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నానా సమయంలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడాను. ఆ కుమారుడే ఈ బైబిల్. దేవుడు బైబిల్కి విరుద్ధంగా ఇది సలహా ఇవ్వడు. దేవుడు బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా ఏ పని కూడా చేయమని ప్రోత్సహించండి. సో మన వ్యక్తిగత జీవితంలో బైబిల్ వెంబడించేవారుగా ఉన్నామా? రెండో చూసినట్లయితే రిపెంటెన్స్ సిన్సియర్లీ. మన యొక్క పశ్చాత్తాపం అనేది యథార్థంగా సత్యంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు 51 కీర్తనలో పశ్చాత్తాపడ్డాడు, ఇంకెప్పుడు పాపం జోలికి వెళ్ళలేదు ఆయన. అదేవిధంగా సమరయ స్త్రీ నిజమైన ఒప్పుకుంది, నేను చేసినవన్నీ నాతో చూడరని నేను చెప్పిన దినం నుంచి మళ్ళీ ఇప్పుడు శాపానికి పాపానికి గురి కాలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే పొట్టిజక్కయ్య తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేశాడు, అన్యాయం తీసిన 4 వంతులు ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు. పాపి అయిన మనుషుడు అబ్రాహాము కుమారుడిగా మారిపోయిన జీవితంలో ఎప్పుడు కూడా మనం పాపాన్ని చూడడం. ఇందాక చెప్పుకున్నట్టుగా యాకోబు జీవితంలో ఎప్పుడు పాపాన్ని చూడడం మనం. అదేవిధంగా మనం చూసినట్లయితే శానం దెయ్యం పెట్టినవాడు తన జీవితాన్ని మార్చుకొని దెక్కపల్లి ప్రాంతంలో సువార్త సేవ చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది.
ఒకవేళ కానీ నిజంగా మన పశ్చాత్తాప పడితే ఆ పాపము జోలికి మరి ఏ క్షణం కూడా వెళ్ళం మనం. అది బైబిల్లో మాట ఉంది, కుక్క తన వాంతికి మరలినట్టుగా. ఒకవేళ ఏదో హృదయం నుంచి కాకుండా పెదవుల నుంచి ఒకవేళ కానీ పశ్చాత్తాపం మనం పడినట్లయితే కుక్క తన వాంతికి మరలినట్టుగా మన జీవితం అనేది తిరిగి మళ్ళీ నాశనానికి గురైపోతూ ఉంటుంది. అహరోను జీవితంలో చూసినట్లయితే ఏ విగ్రహారాధన వద్దనుకున్నాడో మళ్ళీ ఆ పొగర పట్టుకొని మళ్ళీ దూడం చేశాడు, జీవితం నాశనం అయిపోయింది. సో మన వ్యక్తిగత జీవితాల్లో నిజంగా పశ్చాత్తాపడే మనసు మన జీవితంలో ఉందా? పొరపాట్లు అన్నది మానవ సహజం. ఎందుకంటే పొరపాట్లు చేయకపోతే, పాపం చేయకపోతే మనం పరిశుద్ధులం అవుదాం, దేవదూతలం అవుదాం, లేకపోతే దేవదూతలు కూడా పాపం చేసే వాక్యం చదివిస్తుంది మనకి. సో అతిక్రమం చేయవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు, కనికరం పొందిన వాక్యం సెలవిస్తుంది. సో మన వ్యక్తిగత జీవితంలో పొరపాటు అని తెలిసినప్పుడు, యథార్థంగా కొన్నిసార్లు పిల్లల్ని పాపంలో కొట్టినప్పుడు సో నేను సారీ చెప్పడానికి పెద్ద ఏమీ వెనకడుగు, ఎందుకంటే నా తప్పని సంగతి నాకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా దేవుని పట్ల మనం చెడుగా ప్రవర్తించినప్పుడు దానియేలు అంటాడు, అయ్యా నువ్వైతే నీతిమంతుడివి, మా పితరులు నీ మాట వినలేదు ప్రభువా, మమ్మల్ని క్షమించని దేవుని సందులో కన్నీరు కారుస్తాడు. ప్రభువా నువ్వు నీతిమంతుడు, నువ్వు సత్యవంతుడివి, నువ్వు చేసిన పని అంతా కరెక్టే, మేమేం చేసామంటే ప్రభువా మేము నీ మాట వినలేదు, నీ కృపను మేము దాటి వెళ్ళిపోయాం అంటాడు. ఒకవేళ దానియేలు గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన ఏంటంటే 8వ వచనంలో అంటాడు, 9:18లో, నీ గొప్ప కనికరం బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీత కార్యం బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థన చేయట్లేదు, మా దేవ చెవియొగ్గమని చెప్పైనా చెప్పుకొస్తాడు. 16వ వచనంలో, ప్రభువా మా పాపను బట్టి మా పితరుల దోషాన్ని బట్టి యెరూషలేము నీ జనముల చుట్టూ ఉన్న సకల ప్రజలతో నిందాస్పదమైనది అని చెప్పి ఆయన చెప్పుకొస్తాడు. 11వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు యందు నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి, మేము పాపం చేసేది కనుక నువ్వు శపించదనని నువ్వు నీ దాసులకు మోసే ధర్మశాస్త్రం మీద ప్రమాణం చేసినట్టు ఈ శాపం మా మీద నువ్వు కుమ్మరించేదివి అని చెప్పి ఆయన చెప్పుకొస్తాడు. అయ్యా మేము తిరుగుబాటు చేశామయ్యా, నువ్వైతే కృపా క్షమాపణ గల దేవుడివై ఉన్నావు. ఇందోచనలు అంటాడు, ప్రభువా నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గు తగ్గి ఉన్నది అంటాడు ఆయన. ఆ విధంగా ఆయన యథార్థంగా దేవుని సందులో ఒప్పుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. సో మనస్ఫూర్తిగా అదేవిధంగా మనం చూసినట్లయితే సంసోను జీవితంలో కూడా ఆ పశ్చాత్తాపం మనకు కనబడుతుంటది. అంతేకాకుండా ఉబే ఇమీడియట్లీ ఈ యొక్క మార్గంలో దేవుడు మనకి దర్శించినప్పుడు తప్పని చెప్పినప్పుడు దావీదు ఇమీడియట్ గా అయ్యా నేను పాపం చేశానని చెప్పి దేవుని సందులో ఒప్పుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఆయన సమరస్యని అడిగినప్పుడు అయ్యా నా పెర్మిట్ లేడు అంటది, అమ్మ సత్యమే చెప్పావు, ఉన్నవాడు కూడా నీ వాడు కాదని నమ్మి చెప్పినట్టుగా వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు మనం గద్దించినప్పుడు, దేవుడు మనం సరి చేసినప్పుడు ఇమీడియట్ గా మనం లోబడాలి. కొంతమంది ఏమన్నారు, అయ్యా నా వెంబడించండి అంటే, అయ్యా నా తండ్రి చనిపోయాడు, నేను కొత్త ఎద్దులు కొనుక్కున్నాను, కొత్త పొలం కొనుక్కున్నాను అని చెప్పి అన్నారు. మరి ఎవరైతే యేసుక్రీస్తు పిలవగానే అంగీకరించారో వారు దీవించబడ్డారా? ఒక అపోస్తులైన పౌలు, అపోస్తులైన పేతురు, అదేవిధంగా శుంకర మెట్ట మీద ఉన్న లేవి, వారు తమ వల్ల విడిచిపెట్టి ఆయన వెంబడించారు. పౌలు తన అధికారాన్ని, చదువుని, అదేవిధంగా రోమా పౌరసత్వాన్ని, అదేవిధంగా పరిచయుడు అనే ప్రత్యేకత అన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించినట్టుగా, అందుకే వారు దీవించబడ్డారు. ఈ దినాన్ని కూడా వారిని మనం సో వీ హ్యావ్ టు షో ది ఇమీడియట్ ఒబీడియన్స్. అంతేకాకుండా వాక్ ఫెయిత్ఫుల్ ఇన్ ది న్యూ డైరెక్షన్. దేవుడు ఏదైతే మార్గంలో చూపించాడో అందులో విశ్వాసంతో నడవగలిగే ఆ పరిస్థితులు మన జీవితంలో ఉన్నట్టుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే 2 కొరింథీ 15:17లో చెప్పినట్టుగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించాను, సమస్తమును కొత్తవైన వాక్యం సెలవిస్తుంది. వాళ్ళ బైబిల్లో మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తిగత జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లో ఉన్నప్పుడు దేవుడు వారిని దీవించిన విధానాన్ని గమనించినట్లయితే, అపోస్తులైన పౌలు ఈ వాజ్ గోయింగ్ కంప్లీట్లీ అగైన్స్ట్ ది విల్ ఆఫ్ గాడ్. ఒక పక్క దేవుని స్వార్థ చేయించాలని దేవుడు ఆశపడితే, అసలు యేసుక్రీస్తు నామం అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు, భూస్థాపితం చేయాలి, తుడిచివేయాలని చెప్పి వేరే దర్శించినప్పుడు దమస్కు మార్గంలో దేవుడు అతను దర్శించినప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. బైబిల్లో నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, ఆయన అగ్నిపరాజు దగ్గర సాక్ష్యం చెప్తూ ఒక మాట ఆయన అంటాడు. ఆయన ఒక 26వ అధ్యాయం 19వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఆయన అంటాడు, ఆయన కాబట్టి అగ్నిపరాజా ఆకాశం నుండి కలిగిన దర్శనముకు నేను అవిధేయుణ్ణి కాక
ఆయన అవిధేయుడు కాలేకపోయాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసిన 3 దినాలు కన్నీటితో ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతూ ఆలోచించిన విషయం ఏంటంటే, అప్పటి వరకు యేసుక్రీస్తు అంటే ఏంటి? యోధా మతాన్ని, యోధా జాతిని యేసుక్రీస్తు సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ప్రజలు మెస్సయ్య కోసం కనిపెట్టకుండా యేసుక్రీస్తు మెస్సయ్యని చూస్తూ ఉన్నారు. ఈయన మా ధర్మాలని పాడు చేస్తూ ఉన్నాడు, కట్టుబాట్లను పాడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఆలోచన చేశాడు. ఎప్పుడైతే సౌలని పిలిచినప్పుడు కింద పడిపోయి కళ్ళు కనబడలేదో, ప్రభా నువ్వు ఇంత శక్తిమంతుడివా, నీ బిడ్డలు చంపినప్పుడు నా పట్ల మౌనం వహించావా? సో దేవుడి యొక్క శక్తిని దేవుడు పౌలు గారి చూపించిన ప్రేమను చూసిన తర్వాత, ఒకవేళ పిలుపుకి అవిధేయుడు కావాలని ఆశ ఉన్నా, మా అమ్మాలు ఏమనుకుంటారో, నా స్నేహితులు ఏమనుకుంటారో అనే ఆలోచనలు వచ్చిన ఆ ప్రేమను బట్టి ఏం చేశాడంటే అవిధేయుడు కాలేకపోయాడట. అదే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రికలో అంటాడు, ఆయన ఎందుకు పౌలు ఈ విధంగా దెబ్బలు కాస్తున్నావు, చంపడుతున్నావు అంటే ఆయన ఒక మాట చెప్తాడు. 5:14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. అయ్యా క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది అయ్యా. నా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా మంది మా టీచర్స్ ఏమంటారంటే, అన్న హార్డ్ వర్క్ కాదన్నా స్మార్ట్ వర్క్ చేయంటారు. ఎగిరి దంచిన అదే కూలి, మామూలు దంచిన అదే కూలి, ఎగిరి దంచిన అదే కూలి అంటారు. బట్ దేవుడు ఒక మంచి ఉద్దేశంతో దేవుడి లోకంలో ఉంచాడు నన్ను. సో ఐ వాంట్ టు ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ వాట్ కెన్ ఐ డూ. బైబిల్లో ఉన్న మాట అంటే, మీకు చేతనైన పని శక్తివంచన లేకుండా చేయండి, నరకంలో కానీ పరలోకంలో కానీ పని అనేది కూడా లేదు అని చెప్పి అంటున్నాను. సో మన వ్యక్తిగత జీవితంలో, క్రైస్తవ బిడ్డలుగా, ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, భక్తి జీవితంలో కానీ, సేవలో కానీ, ఎక్కడైనా సరే మనం చేయగలిగే పని శక్తివంచన లేకుండా చేయాలి. ఒక దేవుని దోషం ద్వారా నేర్చుకున్న విషయం ఏంటంటే, ఆయన పేరు చేరెడ్డి దీవెనయ్య అని. ఆయన ఎక్కడో పార్వతీపురం, సుమారుగా ఒక 150 కిలోమీటర్ల దూరం అది. అక్కడ 150 కిలోమీటర్ల దూరంలో పెడితే 150 కిలోమీటర్ల దూరం ప్రాంతాల్లో ఆయన పాంప్లెట్స్ పంచుతూ ఉంటాడు. ఆయన రమ్మని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అన్న ఎందుకన్నా అంత దూరంలో పిలుస్తున్నామంటే ఒకటే చెప్తాడు ఆయన, తమ్ముడు మానవ ప్రయత్నంలో లోపం ఉండకూడదు, ప్రయత్నం చేయడం మన వంతు, కార్యం చేయడం దేవుని వంతు అంటాడు ఆయన. సో మనం ఏ పని చేసినా, సువార్త చెప్పినా, పాట పాడినా, సాక్ష్యం చెప్పినా, ఏం చెప్పినా మానవ ప్రయత్నంలో లోపం అనేది ఉండకూడదు. అపోస్తులైన పౌలు గారి జీవితంలో చూసినట్టు స్టెఫన్ ఎందుకు చనిపోతున్నాడో స్టెఫన్ గారు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఆయన అంటాడు, స్టెఫను చిందించిన రక్తపు బొట్టు పౌలు గారి విశ్వాసానికి విత్తనం అయింది అంటాడు ఆయన. అంటే స్టెఫను గారు చిందించిన రక్తపు బొట్టు పౌలు గారి విశ్వాసానికి విత్తనం అయింది అంటాడు ఆయన. మనం చెప్పే చిన్న చిన్న మాటలు, మనం చెప్పే చిన్న చిన్న ప్రసంగాలు, మనం చెప్పే చిన్న చిన్న సాక్ష్యాలు ఎంతమంది జీవితాన్ని మారుస్తాయి, ఎంతమంది. ఎందుకంటే కార్యం చేసేవాడు దేవుడు, విత్తేవాడులో నీళ్ళు పోసేవాడు లేదు, వృద్ధి కలిగించే దేవునిలో ఉన్నది. సో ఆ వృద్ధి దేవుడు కలిగిస్తాడు, దేవదూతలు కోతకొస్తాయి. అది ఏ దినాన అది మొలుస్తాదో, ఏ దినాన 30 ఫలిస్తుందో నీకు నాకు తెలియదు. మనం చేయగలిగే పని ఏంటంటే, వాక్యం చెప్పాలన్నా, సాక్ష్యం చెప్పాలన్నా, పాట పాడాలన్నా సిద్ధపాటు, తగ్గింపు స్వభావం, దేవుని సందులో కూర్చొని గోజాడే స్వభావం మన జీవితంలో ఉండాలి. ఆ కార్యం చేసే పని దేవుంది అని. సో మన వ్యక్తిగత మానవ జీవితంలో లోపం లేకుండా చేయగలిగే పరిస్థితిలో ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఖైదీలకు వాక్యం చెప్పాడు, సైనికులకు వాక్యం చెప్పాడు, రాజులకు వాక్యం చెప్పాడు, అధికారులకు వాక్యం చెప్పాడు. ఒక ఫేస్ట్ అన్నవాడు అంటాడు, సౌల అతి విద్యవల్ని పిచ్చి పట్టిందంటే వాడికి వాక్యం చెప్పాడు. అగ్రిపరాజుకి అంటాడు, అగ్రిపరాజు ఎంత సులభంగా క్రైస్తవుని చేయి చూస్తున్నావంటే వాడికి వాక్యం చెప్పాడు. కూతుర్ని దెయ్యం పట్టిన బిడ్డకు సాక్ష్యం చెప్పాడు. అదేవిధంగా ఆత్మహత్య చేసుకుందామన్న జైలు అధికారికి స్వార్థ చెప్పాడు. తుఫాను ముందు వాక్యం చెప్పాడు, తుఫాన్లో వాక్యం చెప్పాడు, తుఫాను తర్వాత మెల్కి దీపంలో వాక్యం చెప్పాడు, సమయం ముందు వాక్యం చెప్పాడు, అసమయం ముందు వాక్యం చెప్పాడు, కొట్టే సమయంలో వాక్యం చెప్పాడు, అదేవిధంగా క్రైస్తవ సమాజ మందిరంలో వాక్యం చెప్పాడు, పగల వాక్యం చెప్పాడు, అర్ధరాత్రి 5 లాంటి వారికి వాక్యం చెప్పాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితంలో మనకు ఇవ్వబడ్డ ఈ అవకాశాన్ని, నా జీవితంలో వాక్యం చెప్పని ఎవరికి నేనాడు కాదని చెప్పలేదు, అది ఎంత దూరమైనది, పావు గంట వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినా, ఎంత అవకాశం ఇచ్చినా. ఎందుకంటే ఈ జీవితం దేవుడిచ్చిన జీవితం, అది మనం బ్రతికున్నామంటే, చెల్లించుతున్నామంటే. అందుకే పౌలు అంటాడు, మనం చెల్లిస్తున్నామన్నా, మనం జీవించి ఉన్నామన్నా అది సమస్తము దేవుని వల్లనే జరిగిన కార్యాలు అది. సో అదేవిధంగా చూసిన అపోస్తలుడైన పౌలు ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప మార్పు కారణమయ్యాడు ఆయన. యేసుక్రీస్తు చేసిన, శిష్యులు చేసిన సేవ వేరు, ఒక అపోస్తలుడైన పౌలు చేసిన సేవ వేరు. కేవలం యెరూషలేముకు పరిమితమైన సేవ. యూదా సమరయాలకు వెళ్ళిన తర్వాత ఆయన యూరోప్లో ఉన్న ఫిలిప్పీ సంఘానికి వాక్యాన్ని తీసుకెళ్ళాడు.
అదేవిధంగా ఆఫ్రికా ఖండానికి సువార్తను తీసుకెళ్ళాడు, అనేక మంది శిష్యులను తయారు చేశాడు. కేవలం యేసుక్రీస్తు శిష్యులకి పరిమితమైన సువార్తని ఒనేసిము లాంటి దొంగల చేత చెప్పించాడు. అదేవిధంగా తండ్రులు గ్రీకు మతానికి చెందిన తిమోతి లాంటి వారిని కుమారులుగా స్వీకరించాడు. లుదియాని దేవుని సేవలో వాడుకున్నాడు, అకులా పిస్కల్లాని దేవుని సేవలో వాడుకున్నాడు. ఎంతమందిని వాడుకున్నాడో. అప్పటి వరకు గురువులు శిష్యులుగా ఉన్న బంధాన్ని అంటే తండ్రి ప్రియకుమారుడు ఉన్న సంబంధంగా మార్చిన వాడు పౌలే. కేవలం వాక్యానికి పరిమితమైన సంఘాన్ని ఒకరి అవసరాల్లో ఒకరు, ఒక కరువులో ఒకరు, ఒక ఇబ్బందులో సాయం చేసుకునే దానిగా మార్చిన వాడు పౌలే అనుకుంటాను. ఒకవేళ పౌలు గాని దమస్కు మార్గంలో మార్చుకోపోయినట్లయితే క్రైస్తవ సమాజం ఇవన్నీ కోల్పోయేవేమో. ఎందుకంటే ఆయనకి పాత నిబంధన గ్రంథం మీద గొప్ప పట్టు ఉంది ఆయనకి. అందుకే ఆయన యొక్క ఉత్తరాల్లో పాత నిబంధన గ్రంథం చాలా కోట్ చేస్తాడు ఆయన. అదేవిధంగా పరలోక దర్శనాన్ని చూసిన అనుభవం ఉంది ఆయనకి. అంతేకాకుండా చావు నుంచి బయటకు వచ్చిన అనుభవం ఉంది. అవన్నీ రంగరించి పత్రికలు రాసి, అందుకే పత్రికలు చాలా ప్రోత్సాహకరంగా మన జీవితంలో మనకు బతుకుడు క్రీస్తే చావు అయితే నాకు లాభం అనే చాలా మాటలు మనం వింటూ ఉంటాం. అది అంతేకాకుండా మీరు ఏడ్చిన గుడిని భద్ర చేసే ద్వారా యెరూషలేములో చనిపోవడానికి, బంధించబడడానికి, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు ఆయన. అదేవిధంగా ఈ కృపా సువార్తను కడముచ్చేందు నా జీవితాన్ని నేను ఎంత మాత్రం ప్రియమైన దానిగా ఎంచుకోవడం లేదంటారు. ఆ విధంగా అపోస్తులు లాంటి, పౌలు లాంటి వారు చాలా మంది జీవితాన్ని మార్చుకున్నారు. అంతేకాకుండా ఒకరు తప్పిపోయిన కుమారుడు జీవితంలో చూసినట్లయితే వాడు పందుల పొట్టుతో తినాలని ఆశపడినప్పుడు ఆ పందులు సహా వెలివేసినప్పుడు బుద్ధి వచ్చిందంట వాడికి. ఆ బుద్ధి రాగానే వాడు ఇమీడియట్ గా ఏం చేశాడంటే తండ్రి ఇంటికి పరిగెట్టాడు. తండ్రి ఇంటికి, మార్గాము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. దూరాదేశంలో బాగుంటానని వెళ్ళిపోయిన వాడు పందులు వెలివేసినప్పుడు డమా అని అంటాడు, అయ్యా నీ కుమారుడు అనిపించుకుంటూ నీ యోగ్యుని కాను. ఆ ఒకటి వాడి జీవితంలో నష్టాన్ని కలిగించింది ఏంటంటే ఆస్తిమ్మని అడిగి దూరం ప్రాంతం వెళ్ళడం. వాడి జీవితంలో పాజిటివ్గా మారింది ఏంటంటే అయ్యా నేను చేసిన తప్పు నా తండ్రి దగ్గర ఒప్పుకుంటానన్న ఒక్క ఆలోచన వాడి జీవితాన్ని మార్చేసింది. కోల్పోయిన అధికారాన్ని ఇచ్చింది, కోల్పోయిన ఆస్తిని ఇచ్చింది, కుమారత్వాన్ని ఇచ్చింది. తండ్రి ఉంగరం తొలగించాడు, అదేవిధంగా జోడు తొలగించాడు. అయ్యా నా కుమారుడు చనిపోయి బ్రతికాడని చెప్పి విందు చేయగలిగే పరిస్థితులకు ఎక్కడొచ్చిందంటే ఆ టర్నింగ్ పాయింట్లో అంగీకరించాడు. అంతేకాకుండా ఒక బైబిల్లో మనం చూసినట్లయితే విచిత్రంగా ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. ఆయన జీవితంలో ఆఖరి 3 గంటలు అవి. ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ అంటాడు నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు విడిపించుకో, నన్ను విడిపించు అంటాడు. ఇంకో దొంగ అంటాడు ఇది మనకి ఈ శిక్షా విధి న్యాయమైందే, మనం చేసిన తప్పులకి మనం శిక్ష అనుభవిస్తూ ఉన్నాం, కానీ ఈ నేనేరం చేయనివాడు అని చెప్పుకున్నప్పుడు పశ్చాత్తాపడినవాడు పరలోకం వెళ్ళాడు, పశ్చాత్తాపడినవాడు శాపానికి గురైనట్టుగా వాక్యం చదివిస్తుంది. Both have the same conditions, same situations. Perception is the main thing this happened. ఆయనకేమో గాయంతో రక్తం కారుతున్న యేసుక్రీస్తు, సొగసైన స్వరూపమైన లేని యేసుక్రీస్తు ఏమో రాజులా కనబడ్డాడు. వీడికేమో చేతకాని వాడిలా కనబడ్డాడు. ఆ పెర్సెప్షన్ ఏం చేసినాడు, పరలోకం తీసుకెళ్ళింది, ఒకటి శాపానికి గురి చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. సో మన వ్యక్తిగత జీవితంలో జీవితాన్ని సరి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, జీవితాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, చిన్నప్పుడు ఏం చేస్తామంటే మనం స్కూల్ మానేసో ఎగ్జామ్ రాకో పోయిన తర్వాత ఏం అలుగుతుంటాం. అలిగినప్పుడు అమ్మ ఏం చేస్తుంటే బతిమాలి తినిపిస్తుంది. నాదే తప్పునైనా స్కూల్కి వెళ్ళిపోయి నేను అడగకూడదు, మార్కులు తక్కువ వచ్చి అడగకూడదు అని చెప్పి అమ్మ బతిమాలి మనకు ఆహారం పెడితే అమ్మకు నేనంటే భయం అనుకుంటాం. అది ప్రేమ అని అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. మన పిల్లలు పుట్టినప్పుడు అర్థమవుతుంది అది భయం కాదు ప్రేమ అని. తర్వాత మనం చేయగలిగేది ఏం లేదు అది. అదేవిధంగా ఒక వస్తువు లేదంటే వస్త్రాలు కావాల్సినప్పుడు బిడ్డలు ఒక పూట భోజనం మానేస్తే మనకి అమ్మ నాన్న కొనిస్తారు. అది ప్రేమని ఎప్పుడు అర్థం అవుతుందో మనకు తెలియదు. అది ప్రేమ అని తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కూడా పొరపాటున ఆ విధంగా పొరపాటుగా ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయం అది. సో పొరపాటును తెలిసినప్పుడు ఇమీడియట్గా దాన్ని విడిచిపెట్టే స్వభావం మన జీవితంలో ఉండాలి. దాన్ని వెంట పెట్టుకుని వెనక్కి తీసుకెళ్లే స్వభావం మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. సో దేవుడు మన జీవితంలో ఒక మార్పు ఇచ్చినప్పుడు దాని గుండా వెళ్ళిపోయే వారికి మనం ఉండాలి. సో తప్పైన కుమారుడు జీవితంలో ఒక మార్పు ఇచ్చినప్పుడు దేవుడు వెళ్ళిపోయినట్టుగా, ఆయన దేవుని అంటే వెళ్ళినట్టుగా వాక్యం సెలవిస్తుంది. గుడ్డివాడు ఆయన భర్తమయ్య ఆ జీవితంలో చూసినట్టయితే దేవుడు చూపిస్తే దేవుని వెంట వెళ్ళాడు. 10 మంది కుష్ఠరోగులకి దేవుడు స్వస్థసిస్తే ఒకడు వెనక్కి వచ్చాడు, 9 మంది లోకంలోకి వెళ్ళిపోయారు. సో దేవుడిచ్చిన మార్పు దేవుని చేత వాడబడాలని, పేతురు జీవితంలో కూడా దురాత్మలు వెలగొట్టే అధికారము, అదేవిధంగా రోగాలని స్వస్థపరిచే అధికారం ఇచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తు ఎవరని మారబడ్డాడు. దేవుడు అంటాడు, పేతురాన్ని నిజంగా ప్రేమిస్తున్నావా, నా మందను మేపు, నా మందను కాయ అని చెప్పుకొస్తాడు ఆయన. ఆ పెంతెకోస్తు దినాన ఆయన జీవితంలో వచ్చిన పరిశుద్ధాత్మ తర్వాత ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఒకే మాట అంటాడు ఆయన,
నేను దేవుడి మాట విని శ్రేష్టమా, మనుషుల మాట వింటా శ్రేష్టమా? కొన్నేళ్ళు తన పాదాలు నమస్కారం పెడితే, నాయన నేను నీలాంటి వాడేంట్రా, దేవునికి నమస్కారం పెట్టా అంటాడు. అదేవిధంగా దేవుడు చతుస్వాద జంతువులు తినమని చెప్పినప్పుడు, అయ్యా నేను ఎప్పుడు కూడా నిషిద్ధమైన నోట్లో నేను తీసుకోలేదు ప్రభు అంటాడు. అదేవిధంగా పేతురు పత్రిక దగ్గర చూసినట్లయితే పేతురులో వచ్చిన గొప్ప మార్పు మనకు కనబడుతుంది. ఇది గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అప్పటి వరకు నేనే గొప్పవాడిని, అందరికంటే నేనే మంచివాడిని, అందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని ఆలోచన కలిగిన వాడు ఒక్కసారి తన జీవితాన్ని మార్చుకున్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా పొట్టి జక్కయ్య జీవితంలో దేవుని చూడాలని ఆశ అనే వ్యక్తిగత జీవితంలో టర్నింగ్ పాయింట్ అయితే, దేవుడు దిగిరమ్మండం ఒక టర్నింగ్ పాయింట్ అయితే, నేను ఎంత ఉండవలసి ఉందని కానీ ఇమీడియట్ గా నేను ఏం చేశానంటే, అయ్యా నా ఆస్తి సగం పేదలకు ఇచ్చేస్తాను ప్రభు, అన్యాయంగా తీసిన 4 ఇస్తాను. కానీ దేవుడు అంటాడు, ఇతను అబ్రహాం కుమారుడే అని జీవితంలో గొప్ప దీవెనికి ఆశీర్వాదం కారణభూతంగా మారినట్టుగా వాక్యం మనకి. అదేవిధంగా వ్యభిచారంలో పట్టబడి స్త్రీ జీవితాన్ని దేవుడు మార్చాడు. సమరయ స్త్రీ జీవితాన్ని మనం చూసినట్లయితే సుకార గ్రామంలో సువార్తిరాలుగా దేవుడు ఆమె జీవితాన్ని మార్చినట్టుగా వాక్యం మనకి. అదేవిధంగా శానం దెయ్యం పెట్టిన వాడు స్వస్థచిచ్చుడే యేసు పాదాల యొద్ద వాడు కూర్చున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వాడు దక్కపల్లి ప్రాంతంలో గొప్ప సువార్తిగా మారినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. సో సిఎస్ లూయిస్ అని ఆయన టర్నింగ్ పాయింట్ కోసం ఏమంటాడంటే, యూ కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ యువర్ బిగినింగ్, బట్ యూ కెన్ స్టార్ట్ వేర్ యు ఆర్ అండ్ చేంజ్ ది ఎండింగ్. ఎప్పటివరకు మన జీవితం ఏ విధంగా వెళ్ళినా ఒకవేళ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కన్నీటితో గతాన్ని మనం పడుకోగలం. సో ఇప్పటి నుంచి అయినా గమ్యాన్ని మార్చుకొని దేవుని రాజ్యంలో ఉండగలిగే కృప దేవుడు మనకి దయచేసినట్టుగా జీవించాలంటాడు. అంతేకాకుండా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని అంటాడు, ది టైమ్ ఈజ్ ఆల్వేస్ రైట్ టు డూ ది వాట్ ఈజ్ రైట్. మన జీవితంలో మంచి చేయడానికి ప్రతి సమయం మంచిదేనట. ఇప్పటివరకు గతించింది అలా గతించిపోయింది. ఎప్పటి నుంచి అయినా పాపానికి శాపానికి దూరంగా ఉండి దేవుని చిత్తం ఎరిగి దేవుని సేవలో ముందు కొనసాగే భాగ్యం దేవుడు మన దయచేయలను గాక. ఆల్వేస్ ఐన్స్టీన్ అని అంటాడు, ఇన్ ది మిడిల్ ఆఫ్ డిఫికల్టీ లైస్ ఆపర్చునిటీ. నా వ్యక్తిగత జీవితంలో చనిపోయిన పరిస్థితి నుంచి దినాన్ని ఏంటంటే, జీవితం పట్ల గొప్ప అవగాహన కలిగి ముందుకెళ్ళగలిగే కృప దేవుడు నడిపించాడు ఆయన. అప్పుడున్న గర్వం కానీ ఏదో ఎదగాలి చప్పట్లు కొట్టించుకోవాలన్న ఆశ తలంపులు ఏమి లేకుండా, ప్రభా నువ్వు మరొక రోజు నా జీవితంలో అవకాశం ఇస్తే ప్రభు నీ మాటలు చెప్తాను, ప్రభు నువ్వు అవకాశం ఇస్తే కొంతమంది బిడ్డలకి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాననే పరిస్థితుల్లో జీవితం వెళ్ళిపోయింది. సో ఆ యొక్క నా చావు గోతు నుంచి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే, జీవితంలో చూడడం ప్రారంభించాను, దేవుని ప్రేమను గ్రహించడం అవకాశం వచ్చింది ఎడమా. సో నెల్సన్ మండేలా అంటాడు, ఐ నెవర్ లాస్ ఏదర్ ఐ విన్ ఆర్ ఐ లెర్న్. మా జీవితంలో ప్రతి ఒక్క మలుపు ఏంటంటమ్మా, మనం ఓడిపోవడం కాదంటారా, అందులో మనం గెలుస్తాం, లేదంటే కొత్త విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఆ విధంగా ముందుకు సాగాలని ఆశ మన జీవితంలో మనకి ఉందా? అంతేకాకుండా ఒక ఆయన అంటాడు, మనం ఒక కారు కానీ డ్రైవింగ్ చేసినట్లయితే అక్కడ మనకి ఎండ కనబడుతుంది. ఒక టర్న్ కానీ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక నూతనమైన గురి గమ్యం అనేది మనకి కనబడుతుంది. అదేవిధంగా మన జీవితంలో వయసును పక్కన పెడితే, మన ఆర్థిక పరిస్థితిని పక్కన పెడితే, మేబీ ఇట్ ఈస్ ఏ ఆపర్చునిటీ ఇన్ అవర్ లైఫ్ టు డూ సంథింగ్. ఒకవేళ మన సుధాకర్ రెడ్డి గారు ఎడమా ప్రమాదకరమైన పరిస్థితి తప్పించబడి దినాన్ని అనేక మంది దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉన్నారు. మన గ్రూపులు చాలా మంది. సో వారి జీవితంలో ఒక యాక్సిడెంట్, ఆర్థిక ఇబ్బందో, లేదా అనారోగ్య సమస్య, కుటుంబంలో సమస్యలో గొప్ప మార్పుకి ఆలోచనకి కారణం అవుతూ ఉన్నాయి. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? బైబిల్లో ఒక రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవనే వాక్యం మనకి అది చెప్తూ ఉందమ్మా. ఒకవేళ రోమ 28:28లో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పించం పిలువబడిన వారికి మేలుకొలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదమా అంటాడు. ఆయన అంటాడు 29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారి తన కుమారునితో స్వారూప్యము గలవారు ఒకటికు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరు నీతిమంతులుగా తీర్చినో వారిని మహింపరిచిన రాయబడి ఉందని మనం చూసినట్లయితే, ఇస్కరియోతు యూద పేతురుకి ఇద్దరికి ఒకే అవకాశాలు. ఒకడ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే పేతురు మాట విన్నవారు బతికారు, పేతురు మాట విన్నవారు చనిపోయారు. ఇద్దరికి ఒకే అవకాశం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏలియా ఎలీషా అద్భుతాలు చేశారు, గేజీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఒక దొంగ జీవితాన్ని వచ్చిన అవకాశాన్ని వాడుకుండా దొంగ పాడు చేసుకున్నాడు. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏదైతే మనకి అవకాశం ఇచ్చాడో, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వివాహంలో కావచ్చు, అనేక విషయాలు. సో వాట్ ఎవర్ మే బి ది సిచ్యువేషన్, జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే అండ్ ఆస్క్ గాడ్, ఫాదర్ ఇన్ విచ్ డైరెక్షన్ వీ హ్యావ్ టు గో. వివాహం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, కోర్సుల విషయంలో కానీ,
ఇల్లు కట్టే విషయంలో కానీ, స్థలం అమ్మే విషయంలో కానీ, స్థలం కొనే విషయంలో కానీ, సో అన్ని విషయాలు దేవుని మాట అడిగేవారు ఉండాలి. దావీదు అడిగేవాడు, ప్రభా యుద్ధానికి వెళ్ళమంటావా, యుద్ధం చేయకుండా ఉండమంటావా అని అడిగినప్పుడు, విడమా వారు దేవుని మాట ఉన్నప్పుడు బాగుపడినట్టుగా వాక్యం మన సెలవుస్తుందా. ఒకవేళ చూసినట్లయితే పేతురు కూడా ఏం చేశాడంటే, పేతురు దేవుడు చెప్పాడేమని, నీ యొక్క ధోనిని కుడివైపేసి వల్ల ఏమన్నప్పుడు చేపలు పడ్డాయమ్మ. మనం చూసినట్లయితే యోధ తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు దేవుని నిర్ణయానికి అంగీకరించుకున్నాడు. అదేవిధంగా మొట్టమొదటి రాజైన సౌలుకి అమాలికలను చంపేయమంటే వినలేదు. ఎద్దుల్ని వాటిని తెచ్చినప్పుడు అమాలికుడే సౌలు గారిని చంపినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా లోతు భార్య వెనక్కి తిరిగి దేవుని మాట వినకుండా, ఒకవేళ ఆ సొదొమ గొమొర్రా వెళ్ళడం వాడి జీవితంలో నాశనకరం. అక్కడి నుంచి బయటకు వెళ్ళి దీవెనకరమైన స్థలంలోకి వెళ్ళవలసిన అవకాశం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసి ఉపశమనం అయిపోయినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా దేమ అన్నవాడు లోకాన్ని స్నేహించి పౌలు గారితో ఉన్నట్లయితే తిమోతి వలె, ఒనేసిము వలె, ఫిలోమోను వలె అభివృద్ధి చెందవలసిన వాడు లోకాన్ని ప్రేమించి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అదేవిధంగా సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆ శరీర కార్యాలకు వాడుకొని జీవితాన్ని నాశనం చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. సో మన వ్యక్తిగత జీవితంలో ఇవ్వబడ్డ ప్రతి మలుపు, ఇన్ ఎవ్రీ టర్నింగ్ పాయింట్, జస్ట్ నీల్ డౌన్ అండ్ ఆస్క్ ది విల్ ఆఫ్ గాడ్. మన ఈ విషయాలు అర్థం కానప్పుడు దేవుని అడుగుదాం, ప్రభా ఏం చేయమంటావు, మా బిడ్డలు ఏ కోర్సులో జాయిన్ చేయమంటావు, ఏ కాలేజీలో జాయిన్ చేయమంటావు, వివాహాల విషయంలో కానీ, అదేవిధంగా అన్ని విషయాల్లో. ఎందుకంటే ఆరంభంలోనే గమ్యాన్ని చూడగలిగిన దేవుడు ఆయన, సమస్య ఎరిగిన దేవుడు ఆయన. మనం కనుచూపు మేరలోనే చూడగలం. దేవుడు గతాన్ని చూడగలడు, వర్తమానాన్ని చూడగలడు, భవిష్యత్తుని చూడగలడు. సో మన వ్యక్తిగత జీవితంలో ఒక గురుకులకి పరిగెత్తే వారుగా ఉందాం, ఒక రూపాంతరం చెందిన వ్యక్తులుగా ఉందాం. దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ పౌలు అన్నట్టుగా క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు నాలో ప్రసవేదన కలుగుతుంది అన్నట్టుగా క్రీస్తు స్వరూపంలోకి మారగలిగే కృప, దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం ముందుకు ఎదగలిగే కృప దేవుడు మన దైశాన్ని అపొస్తలుడైన పౌలు అన్నట్టుగా అందరిలో ఆఖరివాడిని, చివరివాడిని, కానీ అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను అంటాడు. సో మనకు ఇవ్వబడే ప్రతి అవకాశం సద్వినియోగపరచు ముందుకు సాగే భాగ్యం దేవుడు మన దైశాన్ని కాక ప్రార్థన చేసుకున్నాం. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా, నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము, నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము, పక్కన కూర్చున్న భాగ్యము, దూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతో మన జీవితంలో వచ్చే శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు యేసుక్రీస్తు నడిచినవే. వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము మన జీవితాన్ని దేవుని వైపు యేసుతో పయనము, నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభువా, నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. మా వ్యక్తిగత జీవితంలో ప్రభా అనేక మలుపులు ఇచ్చావయ్యా మా జీవితంలో. అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభా మరణానికి చేరువగలి వెనక్కి వచ్చాం ప్రభా. అయ్యా నువ్వు ఇచ్చిన విలువైన జీవితాన్ని ప్రభా, జీవితం మాది కాదయ్యా నీదని సత్యాన్ని ఎరిగి ప్రభా, మా జీవితంలో ఫాదర్ ఎవ్రీ సెకండ్ అవర్ లైఫ్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ యూ ఫాదర్. ప్రభా నీ బహుమానము, నీ దానం అయ్యా. ఆ జీవితాన్ని లోక సంబంధమైన దేవతన ప్రభా తృణప్రాయమైన విషయాల మీద ఖర్చు పెట్టకుండా ప్రభా నీ రాజ్యం కట్టడానికి, నీ రాజ్యంలో చేరడానికి ప్రభా మా జీవితాలు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఎప్పుడో కనుమరుగవలసిన జీవితాలు తండ్రి నీ కృపలో కాపాడో భద్రపరచో నీకు వందనాలు తండ్రి. మా జీవితంలో పొందుకున్న ప్రతిదీ నీ కృపలనే పొందుకున్న, మా జ్ఞానం కాదు, తిరుగుతేట కాదు, మా శక్తి కాదు, భక్తి కాదు, యుక్తి కాదు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జీవనం పట్ల ప్రభా మా ఆలోచన విధానాన్ని మార్చండి, జీవితం పట్ల మా దృక్పథాన్ని మార్చండి, జీవితం పట్ల ప్రభా మా పర్సెప్షన్ మార్చండి. అయ్యా ఇది నీవు ఇచ్చిన జీవితం అని నీ కొరకు ఖర్చు పెట్టాలనే విషయాన్ని గ్రహించి ప్రభా మా జీవితంలో ప్రభా అయ్యా ప్రభా రూపాంతరం పొంది అనుభవంలో మాకు తీసుకుని వెళ్ళి ప్రభా ఒక దినాన్ని సంధిలో ఉండగలిగే భాగ్యము, మా తోటి వారిని సంధిలో ఉంచగలిగే భాగ్యము అందరికీ దయచేయమని విత్తబడిన వాక్యాంతాన్ని దీవించి ఆచరించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ప్రభు దీన్ని ఏర్పాటు చేసిన రత్నకరణ కుటుంబాన్ని దీవించండి. అదేవిధంగా ప్రభావ సహాయం చేసిన బిడ్డలందరినీ దీవించండి, కోటి వారిని దీవించి నడిపించిన సహకరిస్తున్న దేవతను ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా తండ్రి పరిశుద్ధ శిష్యుని, అదేవిధంగా తండ్రి ఝాన్సీ శిష్యుని, తండ్రి తేజాపతి గారిని ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ బ్రదర్. మరి నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనం ఆధారంగా ఆ తట్టు వెళ్ళాను అన్న అంశం మీద మరి ఎన్నో ఆత్మీయ సత్యాలు 1, 2 కాదండి, ఎన్నో చెప్పారు. మరి వారు చెప్పినవన్నీ వాక్యం చేత మనం సరి చేసుకోకపోతే జనరేషనల్ కర్స్ లాగా మరి మనం వాక్యానుసారంగా జీవిద్దామండి. చెప్పబడిన వాక్యము మరి దాన్ని మనం అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవిద్దాము. మరి చెప్పిన రెవరెండ్ జామీరావు కుమార్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము థ్యాంక్ యూ బ్రదర్. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని కోరుతున్నానండి. మరి ఈ రోజు బళ్ళారిలో పాస్టర్ కాలేబాయ్ గారు చర్చి కట్టారు కదండి, ఈ రోజు డెడికేషన్ అది. దాని గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శిక్షక బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన ఈ ఉదయ కాలంలో నన్ను చిన్న మందుగా మీ పాదాలు చిత్తగరవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాయన మా దేవ ఇంత పర్యంతం మీ దాసుని నిలువ పెట్టుకున్నారు. ఎన్నో మేలుకరమైన మాటలు మీ దాసం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా నాయన మా జీవితానికి నేను సరిపోల్చుకొని అన్వయించుకొని జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన బళ్ళారిలో సహోదరులు ఏర్పాటు చేసినటువంటి ఆ మందిర ప్రతిష్ఠ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. ఆయన ఎలాంటి లోపాలకు జరగకుండా, నేను ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఘనంగా కార్యం జరగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను ప్రియ బిడ్డ చిన్న బిడ్డ అక్షతను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన గాయం చేయవారు మీరు మానుకోరు కనుక బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. నాయన ఆపరేషన్ చేస్తున్నటువంటి డాక్టర్ల హస్తాలను మీరు ముట్టండి. మీరే ఆపరేషన్ చేసి బిడ్డను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. నాయన మా కుటుంబంలో వారి కుటుంబంలో నేను సంతోషాన్ని నెమ్మదిని కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ నాయకులు ఈ జూమ్ పిడికిని ఏర్పాటు చేసి మా మందుని ప్రార్థన చేర్చిన తమ్ముడు భావ్యాన్ని బట్టి సహకరిస్తున్నటువంటి బిడ్డలను బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తూ ఉన్నాము. నేను ప్రతి ఒక్కరి జీవితంలో దాచిన మేలు వారి దయచేయమని, మా గురు శిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందరూ నెరవేరునుగాక. మన దిన ఆహారం మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. సుధలను రాజ్యము శక్తి మహిమాగ్రతలు మీరే మన పర్వత లేని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరుకున్న మనకును, వాక్యం అందించిన దైవదాసులు జామీరావు కుమారయ్య గారుకును, చిన్న బిడ్డ నేను అక్షితకును, ఈరోజు జరుగు మందిర ప్రతిష్టను తోడై నడిపించును గాక. జామీరావు కుమారయ్య గారు వందనాలండి. వాక్యం ద్వారా చాలా బలపరచబడ్డాం, ఎంతో ప్రోత్సహించబడ్డాం, ఛాలెంజ్ చేయబడ్డాం. వాక్యం అందించిన ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన రెవరెండ్ జామీరావు కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. జాయిన్ అండి, మీ అందరికీ వందనాలండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.